హల్లెలూయా. నీరసంగా కాకుండా గట్టిగా చెప్పండి. సో గట్టిగా చప్పట్లు కొట్టండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 4 నుంచి 8 వచనాలు. మార్కు సువార్త 1వ అధ్యాయము 4 నుంచి 8 వచనాలు. 4 నుంచి 8 వచనాలు చదువుతామా? అందరు చదవాలి. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్దామా? ఇంకా గట్టిగా చెప్పొచ్చా? బాప్తిస్మం ఇచ్చు యోహాను క్యారెక్టర్ మనకు కనిపిస్తూ ఉంది. దర్ ఇస్ అ గాయ్ హూజ్ నేమ్ ఇస్ జాన్ ద బ్యాప్టిస్ట్. ఆయన పేరే జాన్ ద బ్యాప్టిస్ట్. చాలామంది బ్యాప్టిస్ట్ చర్చ్ అక్కడి నుంచే వచ్చింది అనుకుంటారు. అలా కాదు, కానీ ఆయన పేరు బాప్తిస్మం ఇచ్చు యోహాను. అసలు నిజమైన ఇంగ్లీష్లో ఆ మాటను పలకాలి అంటే జాన్ ద బ్యాప్టిస్ట్ అనకూడదు, కానీ జాన్ ద బ్యాప్టైజర్ అని అనాలి. అయితే ఏ సందర్భంలో ఈ వ్యక్తి మనకు కనిపిస్తూ ఉన్నాడు అంటే, పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్య 400 సంవత్సరాల గ్యాప్ ఉంది. పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్య 400 సంవత్సరాల గ్యాప్ ఉంది. ఎందుకు ఆ గ్యాప్ గురించి మాట్లాడుతున్నాము అంటే, ఆ గ్యాప్ని మనము ఇంగ్లీష్లో ఇంటర్ టెస్టమెంటల్ పీరియడ్ అని అంటాం. ఇంటర్ టెస్టమెంటల్ పీరియడ్ అని అంటాం ఆ 400 సంవత్సరాలని. ఎందుకు ఆ 400 సంవత్సరాల గ్యాప్ గురించి మాట్లాడుతున్నాము అంటే, ఇజ్రాయేలు చరిత్రలో చాలా ప్రాముఖ్యమైన సంవత్సరాలు ఆ 400 సంవత్సరాలు. ఎందుకు ప్రాముఖ్యమైన సంవత్సరాలు అంటే, ఆ 400 సంవత్సరాల్లో దేవుడు ఇజ్రాయేలు ప్రజలతో ఏమీ మాట్లాడలే. 400 సంవత్సరాల్లో దేవుడు ఇజ్రాయేలు ప్రజలతోటి ఏమీ మాట్లాడలే. గాడ్ వాజ్ మ్యూట్. దేవుడు సైలెంట్గా ఉన్నాడు 400 సంవత్సరాలు. అసలు ఇజ్రాయేలు ప్రజల యొక్క చరిత్రని, లేదా ఇజ్రాయేలు ప్రజల యొక్క వాళ్ళ విశ్వాస జీవితాన్ని, విశ్వాస యాత్రని మనం గమనిస్తే గనక, అందరికి చూడాలి, వాళ్ళ విశ్వాస యాత్రని మనం గమనిస్తే గనక, పాత నిబంధన మొదలుకొని మోషే మొదలుకొని వాళ్ళు ప్రవక్తలకు అలవాటు పడిన బ్రతుకులు వాళ్ళవి. ఇజ్రాయేలు ప్రజలు ఎప్పుడు చూసినా ఎవరి వైపు చూసేవారు అంటే ప్రవక్తల వైపు చూసేవారు. వాళ్ళ జీవితంలో మోషే, ఏలియా, ఎలీషా, సమూయేలు, దానియేలు, జకర్యా అంటూ రకరకాల ప్రవక్తలు వాళ్ళ జీవితాల్లోకి వచ్చి వాళ్ళు ప్రవచనాలు చెప్పినట్టుగా చూస్తాం. అంటే ఈ ఇజ్రాయేలు ప్రజల యొక్క చరిత్ర, విశ్వాస యాత్ర మొత్తంలో కూడా ప్రవక్తలది మేజర్ రోల్, ప్రవక్తలది ప్రాముఖ్యమైన రోల్ అని చెప్పొచ్చు. అయితే 400 సంవత్సరాలు వాళ్ళ జీవితాల్లో ఏ ప్రవక్త లేకపోయాయి. 400 సంవత్సరాలు వాళ్ళ జీవితాలు అసలు దేవుడే మాట్లాడలేదు. ఆలోచించండి, ప్రవక్తలకు అలవాటు పడ్డ జీవితాలు, ప్రవక్తల యొక్క ప్రవచనాలకు అలవాటు పడ్డ జీవితాలు, వాళ్ళ తాతలు ముత్తాతలు చరిత్ర అబ్రహాము దగ్గర మొదలుకొని ఈ రోజు వరకు, అంటే ఈ టైం వరకు కూడా ప్రవక్త వైపు చూసేవారు. వాళ్ళు దేవుని వైపు చూసేవారు. అలాగే ప్రవక్త నుంచి వచ్చే ప్రవచనం కోసం ఎదురు చూస్తూ బ్రతికే బ్రతుకులు. అలాంటి బ్రతుకుల్లో 400 సంవత్సరాలు సైలెంట్ పీరియడ్ ఉంది. దెర్ ఇస్ కంప్లీట్లీ సైలెన్స్. ఆలోచించండి, ఒక సంవత్సరం పాస్టర్ గారి దగ్గర నుంచి మీరు ఏమీ వినలేదు, సైలెన్స్ ఉంది. ఒక సంవత్సరం తర్వాత పాస్టర్ గారు మీతో మాట్లాడుతున్నారు అంటే మీరు కళ్ళు తెరిచి రెడీగా అయిపోయి ఏదో వస్తుంది, దేర్ ఇస్ సంథింగ్ గోయింగ్ టు కమ్ అని ఆతృతగా ఎదురు చూస్తారు. అలాంటిది 400 సంవత్సరాలు దేవుడు సైలెంట్గా ఉన్నాడు. 400 సంవత్సరాలు దేవుడు ఏ ప్రవక్తని ఎన్నుకోలేదు. 400 సంవత్సరాలు ఏ ప్రవక్త ప్రవచించలేదు. కరువాసిపోయి ఉన్న నేల అంటాం కదా, కరువు ఆడిపోయి ఉన్న నేల ఎలా అయితే ఉంటుందో, బీడు భూమిలాగా ఉంటుందో, అలాగా ఇజ్రాయేలు ప్రజల యొక్క విశ్వాస జీవితం ఏ ప్రవక్త లేకుండా ఉంది. 400 సంవత్సరాల తర్వాత సడన్గా ఒక ప్రవక్త కనిపిస్తున్నాడు ఇక్కడ. ఆయన పేరేంటి అంటే బాప్తిస్మం ఇచ్చు యోహాను.
ఆలోచించండి, 400 సంవత్సరాల తర్వాత మోషేని చూసిన ఇశ్రాయేలు ప్రజలు, 400 సంవత్సరాల తర్వాత సమూయేలుని చూసిన ఇశ్రాయేలు ప్రజలు, 400 సంవత్సరాల తర్వాత ఏలియాని చూసిన ఇశ్రాయేలు ప్రజలు, 400 సంవత్సరాల తర్వాత ఎలీషాని చూసిన ఇశ్రాయేలు ప్రజలు. వాళ్ళ గ్యాప్ ఆ 400 సంవత్సరాల తర్వాత ఎవరిని ఎక్స్పెక్ట్ చేస్తారంటే, అబ్బో సమూయేలు వచ్చి మనల్ని కాపాడేస్తాడు, మోషే వచ్చి మనల్ని లీడ్ చేసేస్తాడు, ఏలియా వచ్చి బయలుదేవతల ప్రవక్తల్ని చంపేస్తాడు. వాళ్ళ మైండ్లో ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ప్రవక్త అంటే అది. వాళ్ళు ఏం కోరుకుంటున్నారు ప్రవక్త దగ్గర నుంచి అంటే, గుడ్ న్యూస్ కోరుకుంటా ఉన్నారు, మంచి వార్తని కోరుకుంటా ఉన్నారు. కానీ అవుట్ ఆఫ్ ది బ్లూ సడన్గా ఒక వ్యక్తి వస్తూ ఉన్నాడు. వాళ్ళు కోరుకున్న వాళ్ళ దురదగల చెవులకు కలిగిన వాక్యాన్ని, లేదా వాళ్ళ దురదగల చెవులకు ఇంపైన వాక్యాన్ని ఆయన చెప్పట్లేదు, ఏదో ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొస్తా ఉన్నాడు. వాళ్ళు అనుకోవచ్చు, 400 సంవత్సరాల తర్వాత ఒక పాస్టర్ వచ్చాడు, 400 సంవత్సరాల తర్వాత ఒక ప్రవక్త వచ్చాడు, ఈ ప్రవక్త ఏంద్రా బాబు కొత్త మాటలు చెప్తున్నాడు అని అనుకోవచ్చు. దెర్ ఇస్ కంప్లీట్లీ కాంట్రాస్ట్. పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలకి కొత్త నిబంధనలో కనిపిస్తూ ఉన్న ఈ ప్రవక్తకి టోటల్ కాంట్రాస్ట్ కనిపిస్తూ ఉంది. ఏం బోధిస్తూ ఉన్నాడు ఈ ప్రవక్త అంటే, మారు మనసును బోధిస్తూ ఉన్నాడు. ఏం బోధిస్తూ ఉన్నాడు? గట్టిగా చెప్పాలి. మారు మనసును బోధిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఈ ప్రవక్త ఏం చేస్తా ఉన్నాడు? 3వ వచనంలో, ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో కేకలు వేయచ్చు ఒక శబ్దము వినపడెను. ఏం చేస్తున్నాడంటే, ప్రభువు మార్గము సిద్ధపరచండి, ఆయన త్రోవలు సరళము చేయండి అని చెప్తా ఉన్నాడంట ఈ వ్యక్తి, బాప్తిసం ఇచ్చు యోహాను. ప్రభు మార్గాన్ని సిద్ధపరచమని చెప్తున్నాడంట, త్రోవలు సరళము చేయమని చెప్తా ఉన్నాడంట. పాత నిబంధన గ్రంథంలో అనేక సందర్భాల్లో ఒక వ్యక్తి వచ్చి ఎప్పుడు ప్రకటిస్తాడు అంటే, రాజు యుద్ధానికి వెళ్ళి యుద్ధంలో గెలిచిన తర్వాత ఆ యుద్ధ భూమిలో ఉండగానే రాజు ముందు ఒక వ్యక్తిని పంపిస్తాడు టౌన్లోకి. ఉదాహరణకి సౌలు యుద్ధం గెలిచిన తర్వాత ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చాడు టౌన్లోకి, వచ్చి సౌలు యుద్ధం గెలిచాడు. దావీదు అక్కడ యుద్ధం గెలిచిన తర్వాత పాత నిబంధన గ్రంథంలో ఒక వ్యక్తి అర్జెంటుగా టౌన్లోకి వచ్చాడు. సౌలుకి 1000 కొలది, దావీదుకి 10,000 కొలది అని ఆ వ్యక్తి చెప్పిన న్యూస్ వినంగానే వాళ్ళందరూ పాటలు పాడారు. పాత నిబంధన గ్రంథంలో రాజుల యొక్క ఒరవడి ఏంటి అంటే, ఒక వ్యక్తి ఉంటాడు యుద్ధ భూమికి వెళ్ళినప్పుడు యుద్ధంలో గెలిచిన తర్వాత ఆ గుడ్ న్యూస్ని పట్టుకొని వెంటనే ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వస్తాడు. ఆ వ్యక్తి గుడ్ న్యూస్ చెప్పంగానే వీళ్ళందరూ సంతోషంతో ఎంజాయ్ చేస్తారు. చూడండి, ఇక్కడ బాప్తిసం ఇచ్చు యోహాను అలాంటి వ్యక్తిలాగా అక్కడ పనిచేస్తూ ఉన్నాడు, పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నాడు, గుడ్ న్యూస్ చెప్తా ఉన్నాడు. వాళ్ళు కోరుకున్న ప్రవచనాలు అయితే చెప్పట్లేదు కానీ, వాళ్ళు కోరుకున్న గొప్ప గొప్ప విషయాలు చెప్పట్లేదు కానీ, ఆ సందర్భంలో ఇజ్రాయేల్ ప్రజలకి కావాల్సింది ఏంటి తెలుసా? వాళ్ళు ఎలాంటి కరువులో ఉన్నారో తెలుసా? రోమా రాజ్యము, రోమన్ చక్రవర్తులు, కైసరు, ఔగుస్తులు వీళ్ళందరూ కలిసి వాళ్ళని బాగా నల్లగొట్టి తొక్కుతున్న సందర్భం అది. ఇలాంటి సందర్భంలో ఒక ప్రవక్త వస్తున్నాడంటే, ఆ ప్రవక్త దగ్గర నుంచి వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో తెలుసా? ఒక రాజు రాబోతా ఉన్నాడు, ఆ రాజు మిమ్మల్ని అందరినీ విడిపించేస్తాడు, రోమీలందరిని నిల్లగొట్టేస్తాడు, మెస్సయ్య తన రాజ్య స్థాపన చేస్తాడు. ఇది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నది. కానీ ఈ ప్రవక్త వచ్చి ఏం చెప్తా ఉన్నాడు తెలుసా? దేవుని రాజ్యం గురించి ప్రకటిస్తున్నాడు. ఈ ప్రవక్త వచ్చి ఏం చెప్తున్నాడు తెలుసా? మారు మనసు గురించి ప్రకటిస్తూ ఉన్నాడు. ఉదాహరణకి మనలో ఎవరైనా ఒక ప్రాఫిటిక్ సండే అని నేను పెట్టి మీకు ప్రవచనాలు చెప్తాను అని చెప్పగానే వీళ్ళందరూ ఫస్ట్ లిస్ట్ రాసుకుంటారు, మీ కష్టాల లిస్ట్. అన్న నాకు అప్పులు ఉన్నాయి, లిస్ట్, అప్పుల గురించి అన్న ప్రవచనం చెప్తే బాగుండు, అన్న పెళ్లి గురించి ప్రవచనం చెప్తే బాగుండు, అన్న పలానా ఉద్యోగం గురించి ప్రవచనం చెప్తే బాగుండు. ప్రిపేర్డ్గా వస్తాడు. ప్రిపేర్డ్గా చర్చికి వచ్చిన తర్వాత మిమ్మల్ని ఒక్కళ్ళని లేపి ఫస్ట్ మీరు మారు మనసు పొందండి అన్నాను అనుకోండి, ఎలా ఉంటుంది? బాప్తిసం ఇచ్చి యోహాను చేస్తూ ఉన్న పని, ప్రభు మార్గము సరళము చేయండి అనే ప్రవచనం చెప్తా ఉన్నాడు. అనేక రకమైన ప్రవచనాలు మనం వింటూ ఉంటాం. ఒక కొత్త కాంట్రాస్ట్ కనిపిస్తూ ఉంది. ఇంకో అద్భుతమైన విషయం ఏంటి తెలుసా? 4వ వచనం మొదటి లైన్ చదవండి ఒకసారి. 4వ వచనం మొదటి లైన్ చదవండి ఒకసారి. బాప్తిసం ఇచ్చి యోహాను ఎక్కడుండి? గట్టిగా చెప్పాలి. ఎక్కడుండి? ఎక్కడున్నాడు? బెత్లెహేములోకి వచ్చాడా? అరణ్యంలో ఉన్నాడా? ఒకసారి ఆలోచించండి. అరణ్యము అనే కాన్సెప్ట్, ఒకవేళ విల్డర్నెస్ అనే కాన్సెప్ట్ మనం తీసుకుంటే, అరణ్యము అనే ఒక కాన్సెప్ట్ తీసుకుంటే గనక అందులో పిహెచ్డి డాక్టరేట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఇజ్రాయేల్ ప్రజలు. ఎందుకు? ఐగుప్తు దేశం నుంచి వాగ్దాన దేశం వరకు 40 సంవత్సరాలు అరణ్యంలో తిప్పాడు దేవుడు. ఐగుప్తు దేశం నుంచి వాగ్దాన దేశం వచ్చే వరకు 40 సంవత్సరాలు అరణ్యంలో తిప్పాడు దేవుడు వాళ్ళని. వాళ్ళే తిరిగారు అనుకోండి, అది వేరే విషయం. దేవుడు వాళ్ళకి నేర్పిస్తూ వచ్చాడు, అరణ్యములో పాఠాలు నేర్పిస్తూ వచ్చాడు. ఇప్పుడు చూడండి, ఆ అరణ్యము అనే చరిత్రలో ఎవరైనా పిహెచ్డి చేసిన వాళ్ళు ఉన్నారంటే ఇజ్రాయేల్ ప్రజలు. ఇప్పుడు ఆలోచించండి, ఒక పాస్టర్ వస్తున్నాడు, మన భాషలో చెప్పాలంటే ఒక పాస్టర్ ఎక్కడొస్తున్నాడు అంటే టౌన్లోకి రావట్లేదు. ఆయన ఎక్కడున్నాడు? ఆయన
అరణ్యంలో ఉన్నాడు. అరణ్యంలో ఉండి ప్రకటిస్తున్నాడు. మనలాగా ఇక్కడ బ్యాంక్వెట్ హాల్లో కూర్చొని వాక్యం చెప్పట్లే ఆయన. మనలాగా ఏదో ఒక ఫంక్షన్ హాల్ బుక్ చేసి వాక్యం చెప్పట్లేదు ఆయన. మనలాగా ఏదో ఎల్బీ స్టేడియం బుక్ చేసి ఏదో చెప్పట్లేదు ఆయన. ఎక్కడున్నాడయ్యా అంటే అరణ్యములో ఉన్నాడు. పాత నిబంధన గ్రంథం అంతా కూడా ఎప్పుడు మనము ఆ కనెక్షన్స్ని, డాట్స్ని కనెక్ట్ చేస్తా పోతే ఆ ఇజ్రాయేలు ప్రజల యొక్క 40 సంవత్సరాలు అరణ్య యాత్ర ఏదైతే ఉందో దాన్నే కనెక్ట్ చేస్తూ, దాన్నే స్థిరపరుస్తూ, ఆ పాత నిబంధన అంతటిని దేవుడు స్థిరపరుచుకుంటూ వచ్చాడు. వాళ్ళకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చి, వాళ్ళ జీవితాల్లో అనేక రకమైన ఆశీర్వాదాలు ఇచ్చి. కానీ ఇక్కడ అరణ్యము అనే మాట పరిశుద్ధాత్మ దేవుడు బాప్తిసం ఇచ్చు యోహాను ద్వారా ఎందుకు పలికిస్తామని తెలుసా? అసలు బాప్తిసం ఇచ్చు యోహాని అరణ్యంలో ఎందుకు పెట్టాడు తెలుసా? మీకు అరణ్యం అంటే చాలా ఇష్టం, మీరు అరణ్యంలోనే బ్రతికారు, అరణ్యంలోనే తిరిగారు, అప్పుడు మీకు నేను పాత నిబంధన ఇచ్చాను. కానీ ఇప్పుడు ఒక ప్రవక్త రాబోతా ఉన్నాడు. ఆ ప్రవక్త మీరు ఏ అరణ్యంలో అయితే తిరిగారో అదే అరణ్యంలో ఉంటాడు. అక్కడ మీకు నూతన నిబంధన స్థిరపరచబోతా ఉన్నాను. హల్లెలూయా. చూడండి, పాత నిబంధన అంతా అరణ్యము చుట్టూ తిరిగింది. ఆ 40 సంవత్సరాలు వాళ్ళ పంచకాండాలు కూడా అరణ్యము చుట్టూ తిరిగాయి. దేవుడు వాళ్ళకి అక్కడ ఒక నిబంధన చేశాడు. ఇక్కడ బాప్తిసం ఇచ్చు యోహాను అనే ప్రవక్తను తీసుకొస్తా ఉన్నాడు. ఎక్కడ ఆయనని స్థిరపరుస్తూ ఉన్నాడు అంటే అరణ్యంలో స్థిరపరుస్తూ ఉన్నాడు. అప్పుడు ఆయన రెవల్యూషన్ ఇవ్వబోతా ఉన్నాడు. అప్పుడు ఆయన ప్రవచనం ఇవ్వబోతా ఉన్నాడు. అప్పుడు ఆయన పలికించబోతా ఉన్నాడు తన దాసుని ద్వారా. ఏం పలికించబోతా ఉన్నాడు తెలుసా? ఏం స్థిరపరచబోతా ఉన్నాడు తెలుసా? కొత్త నిబంధన స్థిరపరచబోతా ఉన్నాడు. హల్లెలూయా. తమ్ముడు చెల్లి, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతో ఈరోజు. వి నీడ్ ఫ్యాన్సీ థింగ్స్. మనకి ఫ్యాన్సీ థింగ్స్ కావాలి. కానీ ఆ రోజు బాప్తిసం ఇచ్చు యోహాను గారికి ఫ్యాన్సీ థింగ్స్ అవసరం లేదు. ఒకవేళ ఈ ఏసీ పనిచేయడం ఆగిపోయింది అనుకోండి, ఇక్కడ అటు వెనక్కి వెళ్తాం మనం కదా. కానీ బాప్తిసం ఇచ్చు యోహాను ఎక్కడ ఉన్నాడంట? అరణ్యములో ఉన్నాడు. అరణ్యములో ప్రభు యొక్క నిబంధనని స్థిరపరుస్తూ ఉన్నాడు. ప్రభు యొక్క మార్గము సిద్ధపరచుడి అన్నాడు. ప్రభు అంటే లార్డ్. ఆ రోజుల్లో రాజుల్ని ప్రభువు ప్రభువు అని పిలిచేవారు. కానీ బాప్తిసం ఇచ్చు యోహాను క్రీస్తుని ప్రభువుగా చూపిస్తూ ఉన్నాడు. క్రీస్తు యొక్క దైవత్వాన్ని చూపిస్తూ ఉన్నాడు. క్రీస్తు యొక్క మారు మనసును స్థిరపరుస్తూ ఉన్నాడు. క్రీస్తు యొక్క సిలువకు మార్గాన్ని సుగమం చేస్తూ ఉన్నాడు, సరళం చేస్తూ ఉన్నాడు బాప్తిసం ఇచ్చు యోహాను. ఇంకో అద్భుతమైన విషయం ఏంటి తెలుసా? రాజును ప్రకటిస్తూ ఉన్నాడు. ఎవరి రాజు? సింహాసనం మీద కూర్చున్న రాజా దర్పంతో, అధికారంతో, అధికార మదంతో హేరోదులాగా విర్రవీగుతా ఉన్న రాజా అంటే నో నో నో, హీస్ నాట్ ఎ కింగ్ లైక్ దట్. ఏ రాజును ప్రకటిస్తా ఉన్నాడు? ఏ ప్రభువును ప్రకటిస్తా ఉన్నాడు అంటే సేవించే ప్రభువును ప్రకటిస్తా ఉన్నాడు. ఈజ్ అ సర్వెంట్. తమ్ముడు చెల్లి, సేవకుడిగా వచ్చాడు మన దేవుడు మన కోసం. హల్లెలూయా. ఈ భూప్రపంచంలో ఎన్నికల్లో గెలిచిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ, పార్లమెంటేరియన్, సీఎంలు అందరు చెప్పేది ఏంటి తెలుసా? నేను నీకు సర్వెంట్ని. ఉత్తబద్దాలు చెప్తారంతే. మేము మీ సేవకులం, ప్రజా సేవకులం అంటారా? వాళ్ళు సేవకులు కాదు, మనం బానిసలం వాళ్ళకి. గెలిచేంత వరకు సేవకులే, గెలిచిన తర్వాత మనం వాళ్ళకి బానిసలం. రాజులు కూడా అలాగే ఎన్నో కబుర్లు చెప్తారు, మేము మీ సేవకులం, మీ పన్నులతో మేము జీతాలు తీసుకుంటున్నాం. ప్రభుత్వ ఉద్యోగులు కూడా అలాగే చెప్తారు, మేము మీ సేవకులం, మీ పన్నులతో జీతాలు తీసుకుంటున్నాం, మీకు సర్వీస్ చేస్తామని చెప్తారు. కానీ ఎవరు నిజంగా సర్వీస్ చేయరు. ఈ ప్రపంచంలో ఏ రాజైనా, ఏ ప్రభుత్వాధికారైనా ఒక వ్యక్తి నిజంగా సర్వీస్ చేసిన వ్యక్తి ఉన్నాడంటే అది కేవలం యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. ఆయన సేవకుడిగా వచ్చాడు కాబట్టి. The only king who is a servant in this whole universe is Jesus. Hallelujah. ఒకే ఒక్క రాజు, సేవకుడిగా వచ్చిన రాజు. అలాంటి సేవకుడిగా వచ్చిన రాజుని ఈయన ఎక్కడి నుంచి ప్రకటిస్తున్నాడు తెలుసా? సెక్రటేరియట్ నుంచి ప్రకటించట్లే, అసెంబ్లీ నుంచి ప్రకటించట్లే, బ్యాంక్వెట్ హాల్ నుంచి ప్రకటించట్లే, ఫంక్షన్ హాల్ నుంచి ప్రకటించట్లే, ఎల్బీ స్టేడియం నుంచి ప్రకటించట్లే. ఎక్కడి నుంచి ప్రకటిస్తున్నాడు తెలుసా? అరణ్యములో నుంచి ప్రకటిస్తా ఉన్నాడు. ఒకసారి ఆలోచించండి. 400 సంవత్సరాలు కరువు తీరిపోయిన జీవితాలు, ప్రవక్త కోసం ఎదురు చూస్తూ ఉన్న జీవితాలు. ఎన్ని సంవత్సరాలు? 400 సంవత్సరాలు ప్రవక్త కోసం ఎదురు చూస్తూ ఉంటే, మా పిల్లలందరూ కోలా గ్రాండ్ బ్యాంక్వెట్ హాల్లో ఎదురు చూస్తూ ఉంటే, ఆ సార్ ఎక్కడ ఉన్నాడంట? అక్కడ అడవిలో ఉన్నాడు. ఆ సార్ ఎక్కడ ఉన్నాడంట? అడవిలో ఉన్నాడు, అరణ్యములో ఉన్నాడు. ఆ కాలంలో, అదే క్రీస్తు ఉన్న కాలంలోనే ఎస్సీన్స్ అనే ఒక గ్రూప్ ఉండేది. తమ్ముడు చెల్లె సంగమ, ఒక గ్రూప్ ఉండేది, ఎస్సీన్స్ అనే ఒక గ్రూప్ ఉండేది. ఈ గ్రూప్ ఏం చేసేవారు తెలుసా? ఇప్పుడు ప్యూరిటన్స్ అని కొంతమందిని చూస్తాం మనం. ఈ ఎస్సీన్స్ అనే ఒక గ్రూప్ ఏంటంటే యూదులే వాళ్ళు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే సమాజానికి, టౌన్స్కి దూరంగా, సిటీస్కి దూరంగా,
సిటీస్కి దూరంగా వెళ్ళి అడవిలో జీవిస్తూ ఉంటారు, చిన్న చిన్న కమ్యూనిటీస్గా. వీళ్ళు చేసే పని ఏంటి అంటే, ఒక వైట్ గౌన్ వేసేసుకొని, మాకు ప్రపంచంతో ఏం సంబంధం లేదు, మేము దూరంగా అడవిలో బ్రతుకుతాము, చిన్న చిన్న కమ్యూనిటీస్గా బ్రతుకుతాము, చిన్న చిన్న ఫ్యామిలీస్గా బ్రతుకుతాము, మేము దేవుడి కోసం కనిపెడుతూ ఉంటాం, మెస్సయ్య కోసం కనిపెడుతూ ఉంటాం అంటారు. ఈ ఎసీన్స్ తినేదేంటి తెలుసా? రొట్టె తయారు చేసుకొని ఆ రొట్టెని హిస్సోపులో ముంచుకొని, హిస్సోపు గురించి ఎప్పుడు విన్నారు? హిస్సోపు గురించి ఎప్పుడు విన్నారు? హిస్సోపులో ముంచుకొని తింటారు. ఎప్పుడు విన్నారు హిస్సోపు గురించి? ఇంకా ఇంకా ఇంకెప్పుడు ఒక ప్రాముఖ్యమైన ఘట్టనలో, క్రీస్తు ఘట్టనలో హిస్సోపు కనిపిస్తుంది. ఎప్పుడు మనకి శిలువ ధ్యానాల్లో హిస్సోపు ఎప్పుడు వినలేదా? వీళ్ళు ఏం చేస్తారంటే హిస్సోపులో రొట్టెను ముంచుకొని తింటూ ఉంటారు. బహుశా ఈ ఎసీన్స్ లాంటి కొన్ని బ్యాచ్లు ఉన్నాయి కదా, వీళ్ళు అడవిలోకి వెళ్ళి అరణ్యంలో ఉండి ఎవరికి పట్టనట్టుగా తెల్లబట్టలు వేసుకొని, వైట్ అండ్ వైట్ వేసుకొని, దేవుని వైపు చూస్తూ ప్రపంచంతో సంబంధం లేనట్టుగా మేము దేవుని కోసం కనిపెడతా ఉన్నాము అని ఒక బ్యాచ్ ఉంది కదా, ఆ బ్యాచ్లో ఒకడేమో అని అనుకొని ఉండొచ్చు వాళ్ళు. బహుశా బాప్తిస్మిచ్చి యోహాన్ని చూసి అలాంటి వాళ్ళేమో అని అనుకోవచ్చు. కానీ వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే, బాప్తిస్మిచ్చి యోహాను హిస్సోపులో ముంచుకొని తినేవాడు కాదు రొట్టెని. బాప్తిస్మిచ్చి యోహాను ఏం చేసేవాడు? మిడతల్ని తేనెలో ముంచుకొని తినేవాడు. ముందుకెళ్ళి మనం చదివితే అర్థమవుతుంది. బాప్తిస్మిచ్చి యోహాను తెల్ల బట్టలు వేసుకోలేదు. బాప్తిస్మిచ్చి యోహాను ఏం వేసుకున్నాడంటే, ముందుకెళ్ళి చదివితే మనకు అర్థమవుతుంది ఆయన ఏం వేసుకున్నాడు అనే విషయం. అరణ్యములో ప్రకటించే స్థిరత్వము, అరణ్యములో ఉండి అరణ్యములో ప్రకటించే భాగ్యము. సరే, ఆయన అరణ్యంలో ఉండి ప్రకటిస్తున్నాడు. ఏం జరుగుతుంది అక్కడ? ఒకసారి 4వ వచనం చదవండి మళ్ళీ. బాప్తిస్మిచ్చి యోహాను అరణ్యములో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమైన బాప్తిస్మము గురించి ప్రకటించుచూ వచ్చెను. అంతటా యూదయ దేశస్థులందరూ, యెరూషలేము వారందరూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. ఇది చూడాలి అందరూ. చర్చ్ ఎక్కడుందండి? ఎక్కడుంది చర్చ్? గట్టిగా చెప్పాలి. బాప్తిస్మిచ్చి యోహాను అనే పాస్టర్ గారు చర్చ్ ఎక్కడుంది? అరణ్యంలోంచి ఆయన బయటకు వచ్చాడా? జనాలే అరణ్యంలోకి వెళ్ళారా? ఏముంది 4వ వచనంలో? అంతటా యూదయ దేశస్థులందరూ, యెరూషలేము వాళ్ళందరూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి. ఎవరి దగ్గరికి వచ్చి? బాప్తిస్మిచ్చి యోహాను టౌన్లోకి వచ్చాడా? టౌనే ఆయన దగ్గరికి వెళ్ళిందా? అరణ్యములోకే వెళ్ళింది. చర్చ్ ఎక్కడ ఏర్పాటైంది? అరణ్యములో ఏర్పాటైంది. వీళ్ళందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళారంట ఆయన దగ్గరికి. ఆలోచించండి, 400 సంవత్సరాల తర్వాత ఒక కొత్త ప్రవక్త వచ్చాడని తెలియగానే జనాల్లో ఉండే ఈగర్నెస్, జనాల్లో ఉండే సంతోషము. బహుశా చిన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర కథలుగా విన్నారేమో మోషే గురించి. బహుశా చిన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర సమూయేలు గురించి కథలుగా విన్నారేమో, ఏలియా గురించి కథలుగా విన్నారేమో. ఇప్పుడు ఆ కథ నిజమవుతుంది, ఆ ప్రవచనం నిజమవుతుంది. ఆ ప్రవచనాన్ని చూడడానికి వెళుతూ ఉన్నారు, విట్నెస్ చేయడానికి వెళుతూ ఉన్నారు, సాక్ష్యం పొందుకోవడానికి వెళుతూ ఉన్నారు. పరిగెత్తుకుంటూ వెళ్ళారు జనాలందరూ. యూదయ ప్రాంత ప్రజలందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన తుస్సుమని ఏమన్నాడంటే, మారు మనసు పొందండి మీరు ఫస్ట్. బహుశా శ్రావణి వెళ్ళుంటే ఏం కోరుకొని ఉండేది? నేను ఎల్లుంటే ఏం కోరుకొని ఉండేవాడిని? బహుశా ప్రశాంత్ వెళ్తే ఏం కోరుకొని ఉండేవాడు? పద్మజ ఆంటీ వెళ్తే ఏం కోరుకొని ఉండేది? కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఏమంటా ఉన్నాడు? మారు మనస్సు పొందుటే. ఒక అద్భుతమైన విషయం ఏంటి అంటే, అసలు బాప్తిస్మము యూదా ప్రజలకు చెందినది కాదు, యూదుల మతాచారము కాదు. బాప్తిస్మము అనేది యూదుల మతం ప్రకారము అన్యులకు చెందినది. ఇట్ బిలాంగ్స్ టు జెంటైల్స్. ఎవరైనా సరే అన్యులు యూదా మతంలోకి రావాలి అంటే వాళ్ళకి 3 ప్రాముఖ్యమైన విషయాలు ఉంటాయి. మొదటిది సున్నతి, రెండవది ఆచారయుక్తమైన భక్తి, మూడవది ప్యూరిఫికేషన్, బాప్తిస్మము. దాన్ని నిక్వే లేదా మిక్వే అనే ఒక సరస్సులో, చిన్న సరస్సులో వాళ్ళని ముంచి ప్యూరిఫై చేసి బయటకు తీసుకొస్తారంటే ఏంటి అంటే,
వాళ్ళు బాప్తిస్మం పొందుకోకముందు ముందు సున్నతి పొందాలి, ధర్మశాస్త్రాన్ని నేర్చుకోవాలి, తూచా తప్పకుండా ఆచారయుక్తమైన భక్తి పాటించాలి. దాని తర్వాత వాళ్ళని నీళ్ళల్లో ముంచి లేపుతారు, ప్యూరిఫై చేస్తారు. సెరిమోనియల్ ప్యూరిఫికేషన్ అంటాం ఇంగ్లీష్లో. అలా ప్యూరిఫై చేస్తారు. ఇప్పుడు ఆలోచించండి, బాప్తిస్మము ఎవరి కాన్సెప్ట్? యూదుల కాన్సెప్టా, అన్యుల కాన్సెప్టా? ఎవరికి చెందింది అది? అన్యులకు చెందింది. కానీ బాప్తిసం ఇచ్చి యోహాను ఏం ప్రకటిస్తున్నాడు ఇక్కడ? మీరందరూ మారు మనసు పొంది బాప్తిసం పొందాలే. 400 సంవత్సరాల తర్వాత ఒక ప్రవక్త వచ్చి మాకేదో గుడ్ న్యూస్ చెప్తాడు అనుకుంటే ఈయన ఏమంటుండు? మారు మనసు పొంది బాప్తిసం పొందాలని. అరే బాప్తిసం అన్యులకు చెందింది కదయ్యా, మనది కాదు కదా. అన్యులు ఎవరైనా యూద మతంలోకి రావాలి అంటే వాళ్ళు కదా బాప్తిసం పొందాలి. మాకెందుకు మారు మనస్సు? మేము ఒకరి సంతానము. ఎవరి సంతానము? మేము అబ్రహాము సంతానము. మాకు లైసెన్స్ ఉంది. ఏంటి లైసెన్స్ అంటే, రేపు పొద్దున్న పరలోకి వెళ్ళంగానే చెకింగ్ ఆఫీసర్ ఎవర్రా నువ్వు అంటే ఐ ఆమ్ అ సన్ ఆఫ్ అబ్రహాం అనగానే ఓకే నువ్వు లోపలికి వెళ్ళిపో. మా దగ్గర లైసెన్స్ ఉంది, మా దగ్గర టికెట్ ఉంది, వివిఐపి పాస్ ఉంది మా దగ్గర. ఏంటి ఆ వివిఐపి పాస్ అంటే? అబ్రహాము సంతానం. మాకెందుకు బాప్తిసము? మాకెందుకు మారు మనస్సు? ఇజ్రాయేలు ప్రజలు యూదులు అనుకుంటున్న విషయము అది. కానీ కొత్తగా బాప్తిసం ఇచ్చి యోహాను వచ్చి ఒక కొత్త స్కామ్ చెప్తున్నాడు. మన భాషలో చెప్పాలంటే అరే ఈడు స్కాములు వేస్తున్నాడు రా అంటాం కదా. మన దేవుడు మనకి ఏం చెప్పాడు? మనం అబ్రహాము సంతానం, మనం ఆశీర్వదించబడ్డాం, మనం పరలోకం వెళ్ళిపోతాం. కానీ బాప్తిసం ఇచ్చి యోహాను వచ్చి ఏం చెప్పాడు? మీరందరూ మారు మనసు పొందాలి. అబ్బే మీరు అబ్రహాము సంతానం అయితే ఏవీలే, మీకు టికెట్ కన్ఫర్మ్ కాదు. మీరందరూ మారు మనసు. వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు? మేము సున్నతి పొందాం, మేము ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నాం, దహన బలులు అర్పిస్తున్నాం, మందిరానికి ఏమేం కావాలో అవన్నీ ఇస్తున్నాం, దశంభాగాలు ఇస్తున్నాం, కానుకలు ఇస్తున్నాం, అంతకు మించి మేము అబ్రహాము సంతానము, మా టికెట్ కన్ఫామ్ అనుకుంటున్నారు. కానీ ఈసారి వచ్చి ఏం చెప్తున్నది? మీ టికెట్ కన్ఫామ్ కాలే, తత్కాల్లో బుక్ అయిందంటే. కన్ఫామ్ కావాలంటే ఏం కావాలా? ఫస్ట్ ఇక్కడ రైల్వే ఆఫీసర్ కన్ఫర్మ్ చేయాలా. ఏంటి ఆ రైల్వే ఆఫీసర్ అంటే? బాప్తిసం తీసుకోవాలా, మారు మనసు పొందాలా. చూడండి, బాప్తిసం ఇచ్చి యోహాను పరిచర్య గురించి లూకా సువార్తలు అద్భుతంగా ఉంటుంది. చూడండి, లూకా సువార్త 3వ అధ్యాయం 7వ వచనం నుంచి చదువుదాం ఒకసారి. లూకా సువార్త 3వ అధ్యాయం 7వ వచనం నుంచి. అప్పటి వరకు వాళ్ళు ఏమనుకున్నారు? బాప్తిసం ఇచ్చి మాకు బాప్తిసం అక్కర్లేదు, అది అన్యులకు సంబంధించింది, మేము అబ్రహాము సంతానము, వెళ్ళిపోతాం, పరలోకం వెళ్ళిపోతాం అనుకున్నారు వాళ్ళు. కానీ బాప్తిసం ఇచ్చి యోహాను ఏం చేస్తా ఉన్నాడు చూడండి అక్కడ. అతడు పొందవచ్చిన జన సమూహములను చూసి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతం తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? ఒకసారి చూద్దాం. ఇటు చూడండి, జనాలందరూ వచ్చారు. జనాలందరూ రాగానే శాస్త్రులు పరిచయులు కూడా వస్తారు. అసలు కొత్త నిబంధన 4 సువార్తలు చదవండి. జనం ఎక్కడుంటే యేసుక్రీస్తు వారు ఏదో స్వస్థత చేస్తుంటే ఇక్కడ ఒకడు ఉంటాడు, బ్యాచ్ రెడీగా ఉంటారు. నువ్వు పరిచర్య చేస్తున్నావు అనుకో, ఒక బ్యాచ్ రెడీగా ఉంటుంది. నువ్వు మంచి పని చేస్తున్నావు, ఒక బ్యాచ్ రెడీగా ఉంటుంది. నువ్వు సువార్త చెప్తున్నావు అనుకో, ఒక బ్యాచ్ రెడీగా ఉంటుంది. మనం అనుకుంటాం బయట బ్యాచా? అబ్బే నో 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 నో, మన బ్యాచే, క్రైస్తవులే. ఏం పట్టుకొస్తారు? ఇదే పట్టుకొస్తారు. అన్వేష్ గడు పరిచర్య చేస్తున్నాడా? వాడిని వేసేద్దాం. దేన్ని బట్టి వేసేద్దాం? ఓకే దీన్ని బట్టి వేసేద్దాం. ఇందులో దొరకలేదా? ఇంకేదాన్ని ఎత్తుకుందాం. ప్రశాంత్ పరిచర్య చేస్తున్నాడా? ప్రశాంత్ని వేసేద్దాం. మనోళ్ళే, యూదులే. బాప్తిజం ఇచ్చి యోహాను జన సమూహములను అట్రాక్ట్ చేస్తూ ఉంటే, జన సమూహములు వచ్చి బాప్తిజం తీసుకుంటా ఉంటే, ఆయన మారు మనసు బోధన వాళ్ళు వింటూ ఉంటే, ఒకళ్ళు వచ్చారంటే అక్కడికి శాస్త్రులు పరిచయాలు వచ్చారంటే, వీళ్ళు ఎక్కడ జనాలు ఉంటే అక్కడ ప్రత్యక్షమవుతారు వీళ్ళు. ఫస్ట్ వాళ్ళ క్యూరియాసిటీ బాగా ఎక్కువ. పరిగెత్తుకుంటూ వచ్చారు. బాప్తిజం ఇచ్చి ఎవడరా నువ్వు? ఏంటి నీ అధికారము? నువ్వెవడి బాప్తిజం ఇవ్వడానికి? బాప్తిజం కాన్సెప్ట్ ఎవరికి? అన్యులకి. మనోళ్ళకి ఇస్తామేంటి? మనం అందరం అబ్రహాము సంతానం కదా, మనం పరలోకం వెళ్ళిపోతాం కదా అనగానే బాప్తిసం వచ్చే యోహాను గారికి వచ్చిందండి కోపం. ఏమన్నాడు తెలుసా? సర్ప సంతానమా, బ్రూడ్ ఆఫ్ వైపర్స్ అన్నాడు వాళ్ళని. దొంగలు మీరు, దరిద్రులు మీరు ప్రపంచమంతా తిరిగి ఒక ఆత్మను తీసుకొస్తారు సంఘానికి, కానీ మీరు ఆత్మని సంఘంలో ఉండకుండా చేస్తాడన్నాడు మత్తయి సువార్తలో. అయ్యో పరిసయ్యులారా, శాస్త్రులారా అని మాట్లాడతాడు క్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు అయితే అయ్యో అన్నాడు. బాప్తిసం ఇచ్చి యోహాను అయితే సర్ప సంతానమా, పాము పిల్లలు మీరు అన్నాడు. మీ నోటి నిండా విషయం కనిపిస్తూ ఉంది. వాళ్ళ ఫేసులు ఎట్లుంటాయంటే, ఈ విమర్శించే వాళ్ళ ఫేసులు ఎట్లుంటాయంటే, ఏదో పెద్ద సాధించిన ఫీలింగ్ వాళ్ళ ముఖాల్లో. ఏ ఉండదు దరిద్రులు.
తమ్ముడు చెల్లి, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతోటి. గాడ్ ఈస్ టాకింగ్ టు అస్. నువ్వు మంచి పని చేస్తూ ఉన్నావు, ఆ చెడగొట్టడానికి ఒకడు వస్తాడు. వీళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు. అరే రే బాప్తిజం అయిపోతుంది, అరే రే ఇది మనకు అగెయిన్స్ట్, అన్యులు కదా బాప్తిజం తీసుకోవాలి, వీడు మనోళ్ళకి ఇచ్చేస్తున్నాడు బాప్తిజం అని పరిగెత్తుకుంటూ వచ్చాడు. వెంటనే బాప్తిజం ఇచ్చి యోహాను సర్పసంతానమా అన్నాడు. నోరు మూసుకొని కూర్చోండి. మీరు పలికే మాటల్లో విషం దొర్లుతూ ఉంది, మీ నోట్లోంచి విషం వస్తూ ఉంది. తర్వాత మాట అద్భుతంగా ఉంటుంది, చదవండి చదవండి. మారు మనస్సునకు అబ్రహాము మాకు తండ్రి అని మీలో, ఒకసారి అందరూ ఆ మాట మళ్ళీ చదవండి, అందరూ చదవాలి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు ఏమనుకుంటున్నారు తెలుసా? ఏమనుకుంటున్నారు మీరు? శాస్త్రాల పరిశీలన చూసి ఆయన ఏమన్నా తెలుసా? సర్పసంతానమా, అసలు మీరు ఏమనుకుంటున్నారో తెలుసా? అబ్రహాం అనే వివిఐపి పాస్ మా దగ్గర ఉంది కాబట్టి మేము వెళ్ళిపోతాం అనుకుంటున్నారా? అబ్బే లేదు. తర్వాత మాట చదవండి ఒకసారి. దేవుడు ఏంటది? ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలు పుట్టి, అబ్రహాము గారికి దేవుడు తలుచుకుంటే రాళ్లతో కూడా పిల్లలు పుట్టారు. మీరెంత అన్నాడాలని శాస్త్రుల పరిశీలన ఏమంటాడో తెలుసా? బహుశా యోర్దాను నది పక్కన ఉన్న రాళ్ళు, నాచు పట్టేసిన రాళ్ళు చూపించాడేమో. మీరు ఎట్లా అంటాడో తెలుసా? మీరు దీనికంటే హీనం అన్నాడు వాళ్ళని, సర్పసంతానం అన్నాడు. మీరు అనుకుంటున్నారు మీకు వివిఐపి పాస్. నో 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 నో. దేవుడు తలుచుకుంటే ఆ రాళ్లకు కూడా పుట్టింపగలడు అని ఆ బోధని చెప్తూ ముందుకు వెళ్ళే కొద్దీ ఆయన అద్భుతమైన బోధ చేస్తా ఉన్నాడు. చూడండి, చదవండి, ముందుకు వెళ్ళి చదవండి. ఇప్పుడే గనుక చదవండి. అందుకు జనులు అలాగైతే మేమేమి చేయవలనని, వెంటనే జనాలందరికీ భయం పుట్టింది. అయ్యో ఏం చేయాలి ఇప్పుడు మనం? బాప్తిసం ఇచ్చి యోహాను ప్రకటిస్తూ ఉంటే బహుశా వాళ్ళు ఆయనలో ఉన్న ఫైర్ చూశారేమో, ఆత్మదేవుని నడిపింపు చూశారేమో. వాళ్ళందరూ ఏమని క్వశ్చన్ చేశారు తెలుసా? అయ్యో ఇప్పుడు మేము ఏం చేయాలి? వాట్ షుడ్ వి డూ? ఎన్ని రోజులు మేము అద్భుతంగా సున్నతి పొందాం అనుకున్నాం, మేము రకరకాలే చేసాం, మేము యూదా మత ఆచారాలన్నీ పాటించాం, అన్ని పనులు చేసాం. ఇప్పుడు చూస్తేనేమో నువ్వు వచ్చి కొత్త కాన్సెప్ట్ చెప్తున్నావు, ఇప్పుడు మేము ఏం చేయాలయ్యా? వాట్ షుడ్ వి డూ అని అడుగుతున్నారు. తర్వాత మాట చూడండి. అతడు 2 అంగీలు గలవాడు. మీ దగ్గర 2 అంగీలు ఉంటే ఇంకొకరు ఎవరికి లేదో వాళ్ళకి ఇచ్చేయండి. ఇచ్చేస్తారా? ఇది చూడాలి, నన్ను ఇస్తారా? ఇస్తే దేవునికి స్తోత్రం. తర్వాత మాట చూడండి. ఆహారము గలవాడు అలాగే చేయవలనని వారితో చెప్పాను. పేదలను పోషించండి అంటున్నాడు బాప్తిసం ఇచ్చి యోహాను. యేసుక్రీస్తు వారి పరిచర్య కూడా పేదలనే పోషించాడు ఆయన ఎప్పుడు. విచిత్రమైన విషయం ఏంటంటే ఇప్పుడు సంఘాలు, క్రైస్తవులు మాత్రమే పోషించబడతా ఉన్నారు. చర్చెస్ పెరుగుతున్నాయి. ఏం పెరుగుతున్నాయి? బిల్డింగ్స్ పెరుగుతున్నాయి. ఇటు చూడాలి అందరు. ఏం పెరుగుతున్నాయి? బిల్డింగ్స్ పెరుగుతున్నాయి. కానీ అందులో పేదలు ఉన్నారా అంటే, ఆహారం పెడుతున్నారా అంటే, బట్టిస్తున్నారా అంటే నో. క్రిస్మస్ రాగానే బడి చౌడీకి వెళ్ళి చెత్త బజార్లో ఒక 100 రూపాయలు బ్లాంకెట్ ఒకటి ఉంటుంది మనకి, కాన్స్టెంట్ బ్లాంకెట్. అది బల్క్లో చేస్తే 70 రూపాయలకే వచ్చేస్తుంది. అది ఆ 70 రూపాయల బ్లాంకెట్లు పట్టుకెళ్ళి రోడ్డు మీద ఉన్నవాడికి కప్పి ఒక ఫోటో దిగి చూడండి మేము ఎంత బాగా సర్వీస్ చేస్తున్నాం అని పెడుతున్నాం. ఒక అంగి ఉంటే ఒక అంగి ఇమ్మంటాడు. ముందుకెళ్ళి చదవండి. బాప్తిసం పొందవచ్చి బోధకుడా మేమేమి చేయవల్లని. చూడండి ఎవరు వచ్చారంటే అక్కడ సుంకరులు అని లేదు అక్కడ. జాగ్రత్త వినాలి మీరు. ఎవరు వచ్చారు అక్కడికి? సుంకరులు అని లేదు అక్కడ. ప్లూరలే. సుంకరులు అనే మాటలే. సుంకరులను వచ్చారు. పద్మజ గారు అని లేదు అక్కడ. పద్మజ గారు కూడా వచ్చారు అని. ఈవెన్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. ఈవెన్ ట్యాక్స్ కలెక్టర్స్, సుంకరులు కూడా వచ్చి బాప్తిసం పొందారు. అంటే సుంకరులు ఆ టైంలో రోమా ప్రభుత్వానికి పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఇజ్రాయేల్ ప్రజల్లో సుంకరులు అంటే చులకన భావన. వాళ్ళు డబ్బున్న వాళ్ళైనా సరే,
సుంకరులు దూరంగా ఉంచేవారు. కానీ సుంకరులు కూడా వచ్చారు బాప్తిసం ఇచ్చి యోహాను ప్రసంగం విని. హల్లెలూయా. మనం ఎంతమంది ప్రసంగం చెప్తుంటే ప్రభుత్వ అధికారులు వస్తూ ఉన్నారు. హైలైట్ ఒకసారి స్టార్టింగ్ ఆలోచించండి, ఎక్కడ జరుగుతుంది ఈ చర్చ్? చెప్పాలి. అరణ్యంలోకి ఎవరు వస్తున్నారు? ఇంకా అద్భుతంగా ఉంటుంది, ముందుకెళ్ళి చదవండి. నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకోకయా, నువ్వు ఎక్కువ కొట్టేసే ఇప్పటి వరకు తీసుకోకు, మారు మనసు పొందు, బాప్తిసం తీసుకో. యూదా ప్రజలతో ఏం చెప్పాడు తెలుసా? మీరు అబ్రహాము సంతానం అనుకుంటున్నారు, మీకు టికెట్లే, మీరు కూడా మారు మనసు పొందండి. సుంకరులతో ఏం చెప్పాడు తెలుసా? మీరు ఎక్కువ కలెక్ట్ చేస్తున్నారు, కలెక్ట్ చేయకండి. ఇంకో అద్భుతమైన మాట ముందుకు వెళ్తే ఉంటుంది, చదవండి ఒకసారి. సైనికులను ఎవరండి వాళ్ళు? ఏ సైనికులు? రోమా సైనికులకి బాప్తిసం ఇచ్చి యోహాను చెప్పే మారు మనసు బోధకి ఏం సంబంధం? అంటే వాళ్ళు యూదులా అన్యులు. బాప్తిజం ఇచ్చి యోహాను బోధ విని మామూలు ప్రజలు, మామూలు సమాజం మాత్రమే కాదు, సుంకరులను, రోమా రాజ్యానికి పనిచేసే సుంకరులను, ఇంకెవరు వచ్చారంట? సైనికులు కూడా వచ్చారంట. సైనికులకు యూదా మతంతో పనేంటండి? సైనికులకి క్రైస్తవ్యంతో పనేంటండి? రాజకీయ నాయకులకి క్రైస్తవ్యంతో పనేంటండి? కానీ ఆ బోధ విన్నప్పుడు, ఆయన చెప్పిన మారు మనసు బోధ, బాప్తిస్మం గురించి ప్రకటించినప్పుడు, ఆ బోధ విని సంతోషించి ఆనందంగా రోమరాజు కోసం పనిచేసే సైనికులు కూడా పరిగెత్తుకుంటూ వచ్చారంటే ఎవరి కోసం తెలుసా? క్రీస్తు అనే రాజు కోసం. హల్లెలూయా. వాళ్ళు ఏ రాజు కోసం పనిచేస్తున్నారు? ఆ రాజు కోసం. కానీ ఏ రాజును వెతుక్కుంటూ వచ్చారు? క్రీస్తు అనే రాజు. బాప్తిసం ఇచ్చి యోహాను ప్రకటిస్తూ ఉన్న ప్రభువు కోసం వాళ్ళు వచ్చారు, ఆ వాక్యం కోసం వాళ్ళు వచ్చారు. ఎక్కడ జరుగుతుందండి చర్చ్? ఇది ఎక్కడ జరుగుతుందండి? ఎల్బీ స్టేడియంలోనా, ఫారెస్ట్లోనా? చెప్పాలి, గట్టిగా చెప్పాలి. కోలా గ్రాండ్ బ్యాంక్వెట్స్లోనా, అరణ్యంలోనా? అరణ్యంలో జరుగుతూ ఉంది. తమ్ముడు చెల్లి, దేవుని ఆత్మ నీ మీద ఉన్నప్పుడు, దేవుని ప్రవక్తగా నేను స్థిరపరిచినప్పుడు, దేవుడు నిన్ను ప్రవక్తగా ఏర్పాటు చేసుకున్నప్పుడు, నువ్వు అరణ్యంలో ఉన్న ప్రజల్ని యొద్దకు వస్తారు. హల్లెలూయా. అందుకే ఒక వీక్ మన అటెండెన్స్ ఫుల్ ఉంటుంది, ఒక వీక్ మన అటెండెన్స్ హాఫ్ ఉంటుంది. నేనేం బాధపడను. ఆదిత్య ఎన్క్లేవ్లో పరిచర్య స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్ 25 మంది వచ్చేవారు. ఒకరోజు బైబిల్ స్టడీ పెడితే కొన్ని రోజుల తర్వాత నేను, అక్క, వంశీ మాత్రమే ఉన్నాం. వంశీ ఒక్కడే వచ్చాడు. కృంగిపోలే, బాధపడలే. దేవుడు ఏర్పాటు చేసుకుంటే, దేవుడు నిలబెడితే, దేవుడు ఎంత దూరమైనా తీసుకెళ్తాడు. హల్లెలూయా. నువ్వు అరణ్యంలో వాక్యం చెప్పిన ప్రజలు వస్తారు, నువ్వు గల్లీల్లో ప్రకటన చేసిన ప్రజలు వస్తారు, నువ్వు ఏసీ హాల్స్లో చెప్పాల్సిన పనిలే, నువ్వు వీధుల్లో చెప్పినా సరే జనాలు వస్తారు. తమ్ముడు చెల్లి, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతో. గాడ్ ఈస్ టాకింగ్ టు అస్. అరణ్యంలో జరుగుతుంది. ఎవరు వచ్చారంటే సుంకరులు వచ్చారు, సైనికులు వచ్చారు, యూదా ప్రజలందరూ వచ్చారు. వెనక్కి వచ్చేసేయండి ఒకసారి, వెనక్కి వచ్చేసేయండి. 5వ వచనం మళ్ళీ చదవండి. అంతటా యూదయ దేశస్థులందరూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి తన పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందిరి. బాప్తిసం ఇచ్చాడు ఆయన. యూదా ప్రజలకు బాప్తిసం ఇచ్చాడు, సుంకరులకు ఇచ్చాడు, అన్యులకు ఇచ్చాడు. అయితే ఒక్క డిఫరెన్స్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, బాప్తిసం ఇచ్చి యోహాను ఇచ్చిన బాప్తిస్మము, మనము ఇప్పుడు క్రైస్తవులుగా తీసుకునే బాప్తిస్మము రెండు ఒకటి కాదు, అది వేరు. బాప్తిసం ఇచ్చి యోహాను ఇచ్చిన బాప్తిస్మము అది మారు మనస్సుకు సంబంధించిన బాప్తిస్మము. అయితే మనది కూడా మారు మనస్సుకు సంబంధించిన బాప్తిసమే, పబ్లిక్ ప్రొక్లమేషనే. కానీ మనకి ఒక అడ్వాంటేజ్ ఉంది. ఏంటి అడ్వాంటేజ్ అంటే, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. ఏంటి అడ్వాంటేజ్ చూద్దాం. మనకి ఒక స్పెషల్ అడ్వాంటేజ్ ఉంది. 6వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు యేసులోనికి ఎందులో బాప్తిసం పొందుతున్నాం మనం? ఇప్పుడు బాప్తిసం ఇచ్చి యోహాను ఇచ్చిన బాప్తిసం ఏ బాప్తిస్మం? అది మారు మనస్సు బాప్తిస్మము. మనది నీళ్ళ బాప్తిస్మమే, ఆయనది నీళ్ళ బాప్తిస్మమే. పూర్తిగా ముంచి బయటకు తీయడం, నిక్వే అనే పాండ్లో ముంచి తీయడము. కానీ ఇక్కడ మనకి ఎడిషన్ ఏంటయ్యా అంటే, యేసుక్రీస్తు యొక్క మరణము, సిలువ, గొర్రెపిల్ల రక్తము.
వాళ్ళు మారు మనస్సులో మునిగి పైకి లేచారు. ఇటు చూడాలి. ఒకసారి ఆ మాట పూర్తిగా చదవండి. క్రీస్తు యేసులో బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందిరని మీరు ఎరుగరా? ఇప్పుడు ఆలోచించండి, మనం బాప్తిస్మంలో ఒకళ్ళని ముంచుతున్నామంటే ఈ మధ్యకాలంలో ఎవరు మునిగారు? శిరీష మునిగింది కదా. శిరీషను మనం ముంచామంటే క్రీస్తు యేసులో మరణం పొంది మళ్ళీ కొత్త ఆత్మగా ఆ ఆత్మ ఆ శరీరము స్థిరపరచబడిపోతూ ఉంది. హల్లెలూయా. యేసుక్రీస్తు ఎలా అయితే చనిపోయి తిరిగి లేచాడో మనము మన పాత స్థితిని ఇప్పుడు తీసుకునే బాప్తిస్మంలో మనం మునిగి చనిపోయి చచ్చిన వారమై క్రీస్తులో ఎలా అయితే క్రీస్తు తిరిగి లేచాడో అలాగూ మనము నూతన సృష్టిగా మనము తిరిగి లేస్తాం. హల్లెలూయా. అది మనం తీసుకునే బాప్తిస్మము. ఇంకా క్లియర్గా మీకు చెప్పాలి ఈ విషయాన్ని అంటే, ఇంకా ఏం ఎడిషన్ ఉంటుంది మనం తీసుకునే బాప్తిస్మంలో? బాప్తిసం ఇచ్చి యోహాను ఇచ్చిన మారు మనసు బాప్తిసం కంటే మనది ఇంకా ఎలా బెటర్ అనకూడదు, కానీ ఏంటి ఎడిషన్ అంటే అపోస్తుల కార్యంలో 19వ అధ్యాయం 1వ వచనం. అపోస్తుల కార్యంలో 19వ అధ్యాయం 1వ వచనం చూడండి. పౌలు గారు ఎఫెసు సంఘానికి వెళ్ళాడు. అక్కడ కొంతమంది విశ్వాసుల్ని చూశాడు. ఏ సంఘానికి వెళ్ళాడు పౌలు గారు? ఎఫెసు సంఘం అనండి. ఏ సంఘము? చదవండి. అపోలో జరిగినది ఏమనగా సంచరించి ఎఫెస్సునకు వచ్చి ఎవరిని చూశాడంట? కొంతమంది క్రిస్టియన్స్ని చూశాడు. శిష్యులనే క్రిస్టియన్స్ అంటారు కదా. అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయం 26వ వచనం. అంతటా అంతియోకులో శిష్యులు క్రైస్తవులు అనబడి, ఎవరైతే శిష్యులో వాళ్ళు క్రైస్తవులు. చూడండి, పౌలు గారు ఎఫెస్సుకు వచ్చాడంట. ఎఫెస్సుకు వచ్చినప్పుడు కొంతమంది శిష్యులను చూశాడు, అంటే క్రైస్తవుని చూశాడు, అంటే మనల్ని చూశాడు. మన భాషలో చెప్పాలంటే చూసిన వెంటనే వాళ్ళని ఒక క్వశ్చన్ అడిగాడు. చూడండి, చదవండి ఒకసారి. మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్నారా అని అడిగాడు. ఏమడిగాడు పౌలు గారు? కొంతమంది క్రిస్టియన్స్ని చూసి డిడ్ యు గెట్ హోలీ స్పిరిట్ అని అడిగాడు. పరిశుద్ధాత్మను పొందుకున్నారా? ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, పరిశుద్ధాత్మ పొందుకున్నారా? ఎలా పొందుకుంటారో చెప్తాను, చదవండి, ముందుకు వెళ్ళండి. వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు అన్నారు వాళ్ళు. ఎఫెసు సంఘానికి వెళ్ళి, మాస్టరు మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నారా అంటే ఈ సార్లు ఏమంటున్నారు? వాళ్ళు పరిశుద్ధాత్మ అనే కాన్సెప్ట్ ఒకటి ఉందని మాకు తెలియదు అన్నారు వాళ్ళు. ఎందుకన్నారు అలాగా? ఎందుకు తెలియదు వాళ్ళకి? చదవండి, ముందుకు వెళ్ళి చదవండి. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిసం పొందితిరని. అప్పుడు క్వశ్చన్ వచ్చింది పౌలు గారికి. ఎందుకు తెలుసా? ఎదుటిన్న క్రౌడ్ ఎవరై అంటే యూదులు. వాళ్ళు ఎదుటిన్న క్రౌడ్ ఎవరు? యూదులు. మీరు బాప్తిసం తీసుకున్నారు కదా, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు బాప్తిసం తీసుకున్నారు. అసలు మీరు ఏ బాప్తిసం పొందారు అడిగాడు. ఏం ఆన్సర్ చెప్పారు చూడండి. వారు ఏం బాప్తిసం పొందారంటండి? యోహాన్ ఏ బాప్తిసము? మారు మనసు బాప్తిసము. వాళ్ళు ఏమన్నారంట? మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నారని పౌలు గారు అనగానే వాళ్ళు ఏమన్నారంట? అసలు పరిశుద్ధాత్మ అంటే మాకు తెలియదు అన్నాడు. అప్పుడు పౌలు గారికి డౌట్ వచ్చింది, వీళ్ళందరూ యూదులే, వీళ్ళందరూ బాప్తిసం పొందారు. వెంటనే డౌట్ వచ్చి అసలు మీరు ఏ బాప్తిసం పొందుకున్నారా అన్నాడు. అనగానే వాళ్ళందరూ ఏమన్నారు? మేము బాప్తిసం ఇచ్చి యోహాను పొందుకున్న మారు మనస్సు బాప్తిసం పొందాం. వాళ్ళు క్రీస్తులో చనిపోలే. ఎందుకంటే బాప్తిసం ఇచ్చి యోహాను బాప్తిసం ఇస్తున్న సమయంలో క్రీస్తు ఇంకా చనిపోలే. ఆయన శిలువ మరణం జరగలే. మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఆయన శిలువ మరణం జరిగింది. తర్వాత మాట చదవండి, అద్భుతంగా ఉంటుంది. అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చువాడనియు అనగా ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన చెప్పాను. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున, మళ్ళీ సెకండ్ టైం బ్యాప్టిజం అయింది వాళ్ళకి. ఫస్ట్ ఏ బ్యాప్టిజం తీసుకున్నారు, అప్పుడు పరిశుద్ధాత్మ పొందుకోలే. ఎందుకు పొందుకోలేదు తెలుసా? పాత నిబంధన గ్రంథం అంతా కూడా మనం చదివినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీదికి వచ్చెను అని ఉంటుంది. కొత్త నిబంధన గ్రంథంలో ఎప్పుడైతే నువ్వు నీటి బాప్తిసంలో మునిగి క్రీస్తులో చనిపోయి పైకి లేస్తావో అప్పుడు నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి కార్యాలు చేస్తాడు. హల్లెలూయా.
మనం ఏం పొందుకుంటాం తెలుసా? బాప్తిస్మము ద్వారా పరిశుద్ధాత్మ దేవుని పొందుకుంటాం. హల్లెలూయా. యోహాను బాప్తిస్మానికి మన బాప్తిస్మానికి తేడా. యోహాను మారు మనసు గురించైన బాప్తిస్మం ఇచ్చాడు, కానీ క్రీస్తులో మనము చనిపోయి ఆయన తిరిగి లేచినట్టుగా మనం మునిగి లేచినప్పుడు మనం పరిశుద్ధాత్మ దేవుని పొందుకుంటాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నీలో నాలో ఉన్నాడు. హీస్ గైడింగ్ అస్ త్రూ ఎవ్రీ మూమెంట్. కొన్ని బలమైన కార్యాలు జరిపించుకోవాలనుకున్నప్పుడు నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు మళ్ళీ నీ మీదకి వచ్చి నీతో బలమైన కార్యాలు కూడా జరిపించుకుంటాడు. అందుకే కొత్త నిబంధనలు అక్కడక్కడ మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుడు మీదికి వచ్చానో అనే మాట వింటాం. అంత మాత్రాన ఆయన నీలో లేడని కాదు. ఏదో అద్భుతంగా వర్షిప్ చేస్తాం, పాటలు పాడుతూ ఉంటాం, ఓహో పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడే ఉన్నాడు, నేను చూస్తున్నా. ఆయన ఎక్కడో లేడు, నీలోనే ఉన్నాడు. ప్రవక్త అని పేరు పెట్టుకున్న వాళ్ళు ఈరోజు నీకు పరిశుద్ధాత్మ దేవుడిని నీకు రిలీజ్ చేస్తాను. నువ్వేంది రిలీజ్ చేసేది? రక్షణ పొందుకున్న తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తిలో ఉండి ఆ వ్యక్తిని గైడ్ చేస్తూ ఉన్నాడు. తమ్ముడు చెల్లి, అలాంటి వాటివి చూస్తూ ఉన్నావా? అలాంటి వాటివి వింటూ ఉన్నావా? హెచ్చరిస్తూ ఉన్నాను ఈరోజు నీతోటి. గాడ్ ఈస్ విత్ యూ, హోలీ స్పిరిట్ ఈస్ విత్ యూ. ఎప్పుడు మారు మనస్సు పొంది క్రీస్తులో చనిపోయిన వారమై తిరిగి ఆయన లేచినట్టుగానే మనము బాప్తిస్మములో, నీటి బాప్తిస్మములో మునిగి లేచినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆయన మన ద్వారా కార్యాలు చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. అది బాప్తిస్మం ఇచ్చే యోహానుకి క్రీస్తులో మనం పొందుకునే బాప్తిస్మానికి తేడా. వెనక్కి వచ్చేద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 6వ వచనం. యోహాను ఒంటె రోమముల వస్త్రములను మొల చుట్టూ తోలు దట్టియు ఏం ధరించుకున్నాడంట? ఈయన డ్రెస్ ఏంటి? ఒంటె తోలు కప్పుకున్నాడు. బెల్ట్ ఏం వేసుకున్నాడు? ఏదో ఒక యానిమల్ తోలు బెల్ట్ లాగా పెట్టుకున్నాడు. బహుశా అంగిలాగా వేసుకున్నాడేమో. ఆ రోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక ఖచ్చితంగా ఒంటె తోలు ఉండేది. ఎందుకు తెలుసా? అది స్వెటర్ లాగా పనిచేసేది. అందరికీ జర్కిన్లు ఉన్నాయా? ఎండాకాలం రాగానే వేస్తాం కదా. అట్లా యేసుక్రీస్తు వారికి కూడా ఇలాంటి డ్రెస్ ఒకటి ఉందని చెప్పేవారు అప్పట్లో. యేసుక్రీస్తు అనగానే మనం చూడంగానే మంచి రోమన్ స్టైల్లో పెద్ద అంగేసుకొని మంచి గెడ్డ వేసుకొని చాలా హ్యాండ్సమ్గా అనుకుంటాం, కానీ ఆయన కూడా ఇలాంటి డ్రెస్ ఒకటి ఉందంట, చరిత్రకారులు చెప్తా ఉన్నారు. అయితే ఆయన రోజు వేసుకునేది కాదు. బాప్తిసం ఇచ్చే యోహాను మాత్రం రోజు వేసుకునేది. ఇప్పుడు ఆలోచించండి, ఈయన ఈసారి చర్చ ఎక్కడుంది? అరణ్యంలో ఉంది. సార్ ఏం వేసుకున్నాడు చెప్పాలి? ఏం వేసుకున్నాడు? ఒంటె తోలు వేసుకున్నాడు. ఏం బెల్ట్ పెట్టుకున్నాడు? తోలుతో. ఇప్పుడు నాకు చెప్పండి, ఇట్లాంటి పాస్టర్ని మీ చర్చికి మీరు పిలుస్తారా, పిలువరా? పద్మజ ఆంటీ పెట్టే స్త్రీల కూడికలకి ఇట్లాంటి వాళ్ళని పిలుస్తారా, పిలువరా? మా ప్రశాంత్ ఇట్లాంటి డ్రెస్ వేసుకొని వెళ్తే నాగర్ కర్నూలులో పిలుస్తారా, పిలువరా? నేను వేసుకొచ్చాను అనుకోండి, పిలుస్తారా? తమ్ముడు చెల్లి, గాడ్ ఈస్ టాకింగ్ టు అస్. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సంగమా, బాప్తిసం ఇచ్చే యోహాను ఏం చెప్పాలనుకుంటాడు తెలుసా? బాప్తిసం ఇచ్చే యోహాను పుట్టకముందు తన తల్లికి ఒక అద్భుతమైన ప్రవచనం వచ్చింది. ఏంటంటే, ఒక ప్రవక్త యొక్క ఆత్మ నీ మీద, నీ కొడుకు మీద ఉండబోతా ఉంది. 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. అందరు తీశారు? 1వ అధ్యాయం 8వ వచనం. అందుకు వారు, అతడు, ఒక ఆయన ఉన్నాడంట, ఆయన గొంగళి ధరించుకున్నాడంట. గొంగళి అంటే తోలుతో తయారు చేసిన బ్లాంకెట్ లాంటిది, డ్రెస్ లాంటిది, అంగి లాంటిది. ఏం ధరించుకున్నాడంట? గొంగళి ధరించుకొని ఉండుట, కట్టుకొని. ఆ మనుష్యుడు ఎవరంటండి ఆయన? ఇప్పుడు ఆలోచించండి. బాప్తిసం ఇచ్చే యోహాను గారి తల్లికి ఏ ఆత్మ ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు? ఏలియా ఒక ఆత్మ. ఇప్పుడు ఆలోచించండి, చిన్నప్పటి నుంచి తల్లి బాప్తిసం ఇచ్చే యోహాను ఎట్లా పెంచింది తెలుసా? చిన్నప్పటి నుంచి తల్లి బాప్తిసం ఇచ్చే యోహాను ఎట్లా పెంచింది తెలుసా? ఎలిజబెత్ గారు. ఎలిజబెత్తేనా? తండ్రి గారి పేరేంటి? శేఖర్. ఇవి బాగా చెప్తారు. ఎలిజబెత్ గారు బాప్తిసం ఇచ్చే యోహాను గారు కజినే యేసుక్రీస్తు వారు. అద్భుతమైన విషయం ఏంటి తెలుసా? యూదులు ప్రతి సంవత్సరం 3 పండుగలకి ఖచ్చితంగా కుటుంబం అంతా కలుస్తారు. యూదులు ప్రతి సంవత్సరం 3 పండుగలకి ఖచ్చితంగా యెరూషలేములో కలుస్తారు. కుటుంబం అంతా కలుస్తారు. పస్కా పండుగ,
ప్రథమ ఫలము పండుగ, సుక్కోత్ అంటాం, అంటే 45 రోజుల తర్వాత వచ్చే పండుగ. ఈ పండుగలు ఖచ్చితంగా కలుస్తారు. ఆలోచించండి, చిన్నప్పటి నుంచి యేసుక్రీస్తు వారు బాప్తిసం ఇచ్చే యోహాను ఎవరు? కజిన్స్. ఎవరు? సెకండ్ కజిన్స్ అనొచ్చు మన భాషలో చెప్పాలంటే. వాళ్ళ అమ్మ యేసుక్రీస్తు గారు, వాళ్ళ అమ్మ మరియమ్మ గారు, బాప్తిసం ఇచ్చే యోహాను గారు అమ్మ ఎలిజబెత్ గారు, వాళ్ళు ఫస్ట్ కజిన్స్. వాళ్ళు కజిన్ సిస్టర్స్. వీళ్ళిద్దరు సెకండ్ కజిన్ బ్రదర్స్, అన్నదమ్ములు. ఇట్లా ఆలోచించండి, వాళ్ళు ఎంత దూరంగా ఉన్నా. బాప్తిసం ఇచ్చే యోహాను గారేమో యెరూషలేములో ఉండేవారు. ఎందుకు? జకరియా గారు యెరూషలేం మందిరంలో పనిచేసేవాడు కదా. యేసుక్రీస్తు వారు బెత్లెహేం నుంచి ఐగుప్తు పారిపోయి, ఐగుప్తు నుంచి అట్లా అలెగ్జాండ్రియా పారిపోయి తిరిగి మళ్ళీ బెత్లెహేము నజరేతుకు వచ్చాడు ఆయన. కానీ పండగ వచ్చినప్పుడు మాత్రం అందరూ కలిసి యెరూషలేంలో కలుసుకోవాలి. చిన్నప్పుడు ఆలోచించండి, ఇంత ఉన్నప్పుడు మన యారీ బాబు అంతా కొంచెం పెరిగినంత ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు బాప్తిసం ఇచ్చే యోహాను గారు కలుసుకున్నారు. దే మెట్, దే ప్లేడ్ టుగెదర్. మేబీ ఆడుకున్నారేమో కలిసి. కొంచెం వయసు వచ్చిన తర్వాత వాక్యాన్ని పంచుకున్నారేమో. కొంచెం వయసు వచ్చిన తర్వాత బాప్తిసం ఇచ్చే యోహాను అంటా ఉన్నాడేమో యేసుక్రీస్తు వారితో, నీకంటే ముందు నేను వెళ్ళి మార్గాన్ని సిద్ధపరుస్తా. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు సరదాగా బాప్తిసం ఇచ్చే యోహాను, రే నువ్వు వెళ్ళి రెడీ చేయి నా కోసం అని సరదాగా అంటున్నారేమో. ఆలోచించండి, అద్భుతంగా ఉంటుంది. ఆలోచించడం తప్పేమీ లేదు. అరే యోహాను, నీకేం ప్రవచనం వచ్చిందిరా అనగానే బాప్తిసం ఇచ్చే యోహాను, యేసుక్రీస్తు నీకంటే ముందు నేను మార్గాన్ని సరళం చేయి, ఎల్లు నువ్వు నా డ్రెస్ రెడీ చేయి అంటా ఉన్నాడేమో యేసుక్రీస్తు గారు. ఫన్నీ కాన్వర్జేషన్స్ జరిగాయేమో వాళ్ళ మధ్య. కొంచెం పెరిగే కొద్దీ వాళ్ళ మధ్య ఉన్న ప్రవచనాల గురించి వాళ్ళు చర్చించుకుంటా ఉన్నారేమో. కొంచెం పెద్దగైన తర్వాత వాళ్ళు పెరిగే కొద్దీ వాక్యాన్ని చర్చించుకుంటా ఉన్నారేమో. కొంచెం పెద్దగైన తర్వాత వాళ్ళు పెరిగే కొద్దీ ధర్మశాస్త్రాన్ని చర్చించుకుంటా ఉన్నారేమో. కొంచెం పెద్దగైన తర్వాత వాళ్ళిద్దరికీ ఇవ్వబడిన వాగ్దానాలు చర్చించుకుంటా ఉన్నారేమో. మీరు మీ కజిన్స్కి ఫోన్లు చేస్తారు, ఎంత సొల్లు మాటలు మాట్లాడతారు. ఆలోచించండి, బాప్తిసం ఇచ్చే యోహాను అరణ్యములో ఉండి అలాంటి రోబ్ కట్టుకొని, ఏలియా వంటి ఆత్మను పొందుకొని ఒక ఫైర్ లాగా ప్రకటిస్తూ ఉన్నాడు. ఎట్లాంటి ఫైర్ అంటే, ఎవరన్నా వెళ్ళి ఆ ఫైర్ని తాగుదామంటే సురుక్కుమంటుంది. శాస్త్రుల పరిచయలో ఏ బాప్తిసం ఇచ్చే యోహాను అన్నారు, అంతే ఆయన వెంటనే సర్పసంతానమా అన్నాడు. ఫైర్తో ప్రకటిస్తున్నాడు, అరణ్యంలో ప్రకటిస్తూ ఉన్నాడు. బహుశా మనలాంటి ఫ్యాన్సీ క్రిస్మస్ మీటింగ్స్లో ఆయనకు చోటు లేదు. బహుశా మనలాంటి ఏసీ బ్యాంక్వెట్ హాల్స్లో ఆయనకి చోటు లేదు. బహుశా మనలాంటి స్టేడియంస్లో ఆయనకి చోటు లేదు. గెస్ట్ స్పీకర్గా ఎవరు పిలువరు ఆయనని. గెస్ట్ స్పీకర్గా ఎవరు పిలువరు. ఎందుకు? ఆయనకు రేంజ్ రోవర్ కారు లేదు కాబట్టి. ఎందుకు? ఆయన బట్టలు సరిగ్గా లేవు కాబట్టి. ఎందుకు? ఆయన సినిమా యాక్టర్ కాదు కాబట్టి. ఈరోజు మన చర్చ్కి ఏదన్నా ఒక ప్రసంగికుడిని పిలవాలంటే ఆయనకి రేంజ్ రోవర్ కారు ఉందినా మనం పిలుద్దాం. తమ్ముడు చెల్లి, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని కృప ఈరోజు వరకు వ్యక్తి యొక్క మెటీరియలిస్టిక్ థింగ్స్ని చర్చ్ ఎప్పుడు చూడలేదు. హల్లెలూయా. ఎవరిని పిలిచినా ప్రార్థన చేసి ఆత్మ నడిపింపు ద్వారా పిలిచాము. హల్లెలూయా. వేరే వాళ్ళు ఎలా పిలుస్తారో మాకు తెలియదు. ఆయన పిలిస్తే బాగా జోకులు వేస్తాడండి ఒక ఆయన. ఆయన పిలిస్తే ఆ కారులో వస్తాడండి ఒక ఆయన. ఆయన పిలిస్తే వాళ్ళందరినీ జనాలందరూ వస్తారండి. ఒకసారి ఎడ్వర్డ్ విలియం గారిని అన్నగారిని ఎవరో ఒక ఆయన మీటింగ్ పిలిచాడంట. మీటింగ్ పిలిస్తే మీటింగ్ అయిపోయిన తర్వాత హోటల్ రూమ్కి వచ్చి ఆయన అన్నాడంట, ఎడ్వర్డ్ గారు భలే జరిగిందండి మీటింగు, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పిలుస్తాను మిమ్మల్ని. ఫస్ట్ డే మీరు, సెకండ్ డే సినిమా యాక్టర్ అన్నాడంట. ఫస్ట్ డే మీరు, సరే నన్ను పిలిస్తే బాగానే ఉందండి, ఆ సినిమా యాక్టర్ ఎందుకు అంటే జనాలు బాగా వస్తారండి అన్నాడంట. ఎడ్వర్డ్ విలియం గారు అన్నారంట, సన్నీ లియాని పిలు, ఇంకా బాగా వస్తారు, మేమిద్దరం కలిసి క్యాబరే డ్యాన్స్ వేస్తాము, జనాలు బాగా చూస్తారు అన్నారంట. కానీ బాప్తిసం ఇచ్చే యోహాను ఏం కట్టుకున్నాడో? ఒంటె చర్మం. ఆలోచించండి, ఒంటె చర్మం ఎంత కంపు కొడుతుంది, ఎంత అన్హైజీనిక్గా ఉండుంటాడు వ్యక్తి. తోలు కట్టుకున్న వ్యక్తి ఎంత హైజీనిక్గా ఉండుంటాడు. కానీ ఏం చెప్తున్నాడు తెలుసా? నన్ను ఏది ఎక్సైట్ చేయదు, నథింగ్ ఎక్సైట్స్ మీ. నాకు ఏసీ రూములు, కార్లు ఏమి ఎక్సైట్ చేయవు. నన్ను క్రీస్తు సువార్త మాత్రమే ఎక్సైట్ చేస్తుంది. హల్లెలూయా. సువార్తను ప్రకటించుకుంటూ వెళ్ళిపోతాను. నేను ఏం ధరించాను, ఏం తిన్నాను, ఏమున్నాను నాకు అనవసరం. నన్ను కూడా అడుగుతూ ఉంటారు మీటింగ్ పిలిచినప్పుడు, అన్న ఏం తింటారు? మనం స్టైల్గా చెప్తాము 2 చపాతీలు 1 చికెన్ కర్రీ, ఎందుకంటే డైట్ మెయింటైన్ చేస్తున్నాం కదా. కానీ ఆయన డైట్ ఏంటండి? 5వ వచనం 6వ వచనం చూడండి.
అడవి తేనెను మిడతల్ని అడవి తేనెలో ముంచుకొని తింటాడంట ఆయనకు ఫుడ్ ఖర్చు లేదు, బెడ్ ఖర్చు లేదు, బట్టల ఖర్చు లేదు, ఏ ఖర్చు లేదు. ఉన్న ఖర్చు అంతా ఏందంటే అంటే అందరినీ పిలిపించుకొని ముంచాలే తీయాలి. ఎవడన్నా వచ్చిందంటే అని సర్పసంతానమా అనాలి. ఏ ఖర్చులు లేవు. అదే మనం మీటింగ్ పెట్టాలంటే బోలెడంత ఖర్చు. మనం సరైన కానుక ఇవ్వకపోతే మళ్ళీ రారు. కొంతమంది ఫోన్పే చేస్తామన్నారు అనుకోండి, ఆ ఫోన్పేలు ఇప్పటికీ రావు. వాళ్ళు చెప్పిన డేట్కి మళ్ళీ మనకి వెళ్ళబుద్ధి కాదు. వాళ్ళు మర్యాద ఇవ్వకపోతే మనకి వెళ్ళబుద్ధి కాదు మనకైతే. కానీ బాప్తిజం ఇచ్చే యోహాను గారికి నథింగ్. ఏం పెట్టినా తింటాడు, ఎక్కడ పడుకోబెట్టినా ఉంటాడు. తమ్ముడు చెల్లి అలాంటి సాక్ష్యాన్ని పొందుకుంటా ఉన్నావా? అలాంటి సాక్ష్యాన్ని పొందుకుంటా ఉన్నావా? నేనైతే పొందుకున్నాను. నేనైతే ఎక్కడికి మీటింగ్ వెళ్ళినా ఏం పెట్టినా తింటాను, ఏమిచ్చినా తీసుకుంటాను, ఎక్కడ పడుకోబెట్టినా పడుకుంటాను. డిమాండ్ చేస్తూ ఉన్నావా? పలానా కార్ కావాలని డిమాండ్ చేస్తూ ఉన్నావా? ఇప్పుడు ఆలోచించండి, మీకు ఒక వ్యత్యాసాన్ని చెప్తాను, జాగ్రత్తగా వినాలి. లాస్ట్కి వచ్చాను. బాప్తిసం ఇచ్చే యోహాను 400 సంవత్సరాల తర్వాత ప్రవక్తగా వచ్చాడు. ఏం బోధించాడు? మారు మనసు బోధించాడు. ఏం ధరించుకున్నాడు? చెప్పాలి. ఒంటె తోలు ధరించుకున్నాడు. ఏం తిన్నాడు? తేనె. ఈయన ఎవరైనా బాప్తిసం ఇచ్చే యోహాను ప్రవక్త, ప్రాఫిట్. ఎవరైనా ఇప్పుడు నాకు చెప్పండి, ఈ ప్రాఫిట్స్, మన ప్రాఫిట్స్ ఎట్టున్నారు చెప్పండి. మన ప్రాఫిట్స్ ఎట్లున్నారు చెప్పండి. ఏం బోధిస్తున్నారు చెప్పండి. ఏం వేసుకుంటున్నారు చెప్పండి. ఏం తింటున్నారు చెప్పండి. తమ్ముడు చెల్లి, ఎన్ని దుర్మార్గమైన ప్రవచనాలు చెప్తా ఉన్నారు. ప్రవచనాల పేరుతో ఎంతో దుర్మార్గం చేస్తూ ఉన్నారు కొంతమంది ప్రవచనాల పేరుతో. ఎన్ని అబద్ధాలు పలుకుతూ ఉన్నారు కొంతమంది ప్రవచనాల పేరుతో. నిజంగా ప్రవచనం చెప్తా ఉన్నారా? అబద్ధాలు పలుకుతూ ఉన్నారా? మనం అనుకోవచ్చు కదా, అన్న వీళ్ళు ఇన్ని అబద్ధాలు చెప్తున్నారు, ఇంత లగ్జరీ లైఫ్ ఉంది వీళ్ళకి, దేవుని పేరు చెప్పి దోచుకుంటా ఉన్నారు, ప్రవచనాల పేరు చెప్పి దోచుకుంటా ఉన్నారు, వీళ్ళకి ఎండ్ కార్డే లేదా? ఉండదా? ఉంటుంది. ఎట్లాంటి ఎండ్ కార్డు ఉంటుందో తెలుసా? ఎవ్వరు ఊహించరు ఎండ్ కార్డ్. ఎవరైతే ప్రవక్త పేరుతోటి దుర్మార్గం చేస్తూ ఉన్నారో, అబద్ధ ప్రవచనాలు చెప్తా ఉన్నారో, దేవుని పేరు ఉపయోగించి అబద్ధ ప్రవచనాలు చెప్తా ఉన్నారో, దేవుడు నాకు కనిపించడని అబద్ధాలు చెప్తా ఉన్నారో, సొంత మాటలు చెప్తా ఉన్నారో, వాళ్ళందరూ ఎండ్ ఎట్లా ఉంటుందో తెలుసా? ఎవ్వరు ఊహించమిది. మీరు ఎవ్వరు ఊహించరు. జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం. జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం. వాళ్ళ శిక్ష ఎట్లుంటుంది చూడండి. 13వ అధ్యాయం 3వ వచనం. అందరు తీయాలి. 13వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఎవడైనను ప్రవచనము పలక పూనుకొని ఎడలా, ఎవరు? కన్న తల్లిదండ్రులు వచ్చి నీవు యెహోవా నామమున అబద్ధము పలుకుచున్నావే, నీవింకనూ బ్రతుక తగదనని తల్లిదండ్రులు చంపుతారంట వాళ్ళని. ఎంత దుర్మార్గానికి వెళ్ళిపోతుందంటే, రాబోయే దినాల్లో, అంత్య దినాల్లో ప్రవక్త పేరు చెప్పుకొని, ప్రవచనాల పేర్లు చెప్పుకొని దుర్మార్గంగా ప్రవర్తిస్తూ దేవుని పిల్లలను మిస్గైడ్ చేస్తూ ఉంటే, జకర్యా ప్రవక్త ఏం ప్రవచనం చెప్తా? యెహోవా నామములో నువ్వు దొంగ ప్రవచనాలు చెప్తా ఉన్నావే, తల్లిదండ్రులు వచ్చి పొడుస్తారంట వాళ్ళని. ఏ తల్లిదండ్రులు అన్న పిల్లల్ని చంపుకుంటారండి? ముందుకు వెళ్ళి చదవండి. వాడు ప్రవచనము పలుకగా వాని కళ్ళ తల్లిదండ్రులే వాణ్ణి పొడుచుదురు. కన్న తల్లిదండ్రులు పొలుస్తారంట. రాబోయే రోజుల్లో జరగబోయే ప్రవచనాలు ఇవి. ముందుకు వెళ్ళి చదవండి. ఆ దినమున తాము పలికిన ప్రవచనములు బట్టి, తాము కలిగిన దర్శనములు బట్టి వాళ్ళు సిగ్గుపడి ఇక నువ్వు మోసపుచ్చకూడదని ఏం మానేస్తారంట? ఏలియా ఏం ధరించుకున్నాడు? బాప్తిసం ఇచ్చే యోహాను ఏం ధరించుకున్నాడు? అంటే రాబోయే రోజుల్లో బాప్తిసం ఇచ్చే యోహానులాగా, ఏలియా లాగా ఒంటెతోలు కప్పుకొని కొంతమంది దొంగ ప్రవక్తలు వస్తారంట మన మధ్యకి. వాళ్ళని చూసి మనం బాప్తిసం ఇచ్చే యోహాను అని పొరపాటు పడతాం. వాళ్ళని చూసి అరే ఏలియా లాగా, అరే మా అయ్యగారు గొంగళి ధరించుకొని వచ్చాడే, తోలు కట్టుకో, మా అయ్యగారికి ఎంత తగ్గింపో అనుకుంటామంట.
కానీ వాళ్ళు చేస్తా ఉన్న దొంగ ప్రవచనాలు చూసి వాళ్ళ తల్లిదండ్రులే పిలిచి నువ్వు యెహోవా నామమున దొంగ ప్రవచనాలు చెప్తా ఉన్నావు అని వాళ్ళే పొడుస్తారంట. సిగ్గు తెచ్చుకొని సిగ్గుమాలిన బ్రతుకుని ఆ గిల్టీని అర్థం చేసుకొని ఆ గొంగలను వదిలేసి వెళ్తారంట వాళ్ళు. తమ్ముడు చెల్లి సంగమా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతోటి ఈరోజు. గాడ్ ఈస్ టాకింగ్ టు us. ఎలాంటి ప్రవచనాలు వింటా ఉన్నాం? వాట్ ఈస్ ద ప్రొఫెసీ దట్ వీఆర్ లిజనింగ్? ఎలాంటి ప్రవచనము అవసరము నీకు నీ ఆత్మీయ జీవితానికి? వాట్ ఈస్ ద ప్రొఫెసీ దట్ యు నీడ్? తమ్ముడు చెల్లి, గాడ్ ఈస్ టాకింగ్ టు us. అద్భుతమైన విషయం ఏంటి తెలుసా? దేవుని స్తుతించడం కూడా ప్రవచించడమే. హల్లెలూయా. సౌలు ప్రవక్తలతో కలిసి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళందరూ చూసి ఏమనుకున్నారంట? సౌలు ప్రవక్తలలో చేరినాడా అనుకున్నారంట. వెన్ హీఈస్ వర్షిపింగ్ గాడ్, సౌలు గారు ఆయన దేవుని ఆత్మ ఆయన మీదకి వచ్చినప్పుడు ప్రవక్తలలో చేరి ఆరాధిస్తూ ఉంటే, బహుశా ఇట్లా తిరిగి సూఫీ మ్యూజిక్ లాగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే చుట్టుపక్కల అందరూ చూసి ఏంటి సౌలు ఏమన్నా ప్రవక్తల్లో చేరాడా? డిడ్ హీ బికమ్ ఎ ప్రాఫెట్ అన్నారంట. సౌలు గారు ఏం ప్రవచనాలు చెప్పలే, దేవుణ్ణి ఆరాధించాడు, ప్రవక్త అయ్యాడు. హల్లెలూయా. దావీదుని ప్రవక్త అన్నది పాత నిబంధన గ్రంథంలో, ప్రవక్త అనే పేరు వచ్చింది. కొత్త నిబంధనల గ్రంథంలో కూడా దావీదు గురించి చదివినప్పుడు ప్రవక్త అనే మాట. దావీదు ఏమైనా ప్రవచనాలు చెప్పాడా? నో, కీర్తనలు రాశాడు, దేవుని వాక్యాన్ని పలికాడు. తమ్ముడు చెల్లి కీబోర్డ్ వాయిస్తూ ఉన్నావా? యు ఆర్ అ ప్రాఫెట్. తమ్ముడు చెల్లి పాట పాడుతూ ఉన్నావా? నువ్వే ప్రవక్తవి. వాక్యం చెప్తా ఉన్నావా? అది కూడా ప్రవచించడమే. ఇప్పుడు మన పేరేంటి? ప్రాఫెట్ సత్యాన్వేష్. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? అసలు సంతోషంగా చెప్పట్లేదు మీరు. యు ఆర్ అ ప్రాఫెట్. అది ప్రవక్త యొక్క అర్థము. ప్రవక్త ఫైర్ తోటి మాట్లాడతాడు, అగ్నితో మాట్లాడతాడు. ప్రవక్త మాట్లాడుతూ ఉన్నప్పుడు రెండంచుల ఖడ్గంలాగా వాక్యం చీలుస్తూ ఉంటుంది. ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నప్పుడు, ప్రవక్త ప్రవచనం చేస్తూ ఉన్నప్పుడు శత్రువులు పరిగెత్తుకుంటూ వస్తారు. శత్రువులను చూసి ప్రవక్త సర్ప సంతానమా అంటాడు. ఎందుకు అనగలడో తెలుసా? వాళ్ళు ప్రవక్త మీదకి వేలెత్తి చూపించే సమస్యలు ఏమీ లేవు ప్రవక్త దగ్గర. గొంగళి ధరించుకున్నాడు, తేనె తిన్నాడు, అరణ్యంలో ఉన్నాడు. నువ్వు మా డబ్బులు తినేస్తున్నావు అనడానికి ఏమీ లేదు. తమ్ముడు చెల్లి, దేవుడు మాట్లాడుతాం. గాడ్ ఈస్ టాకింగ్ టు us. బాప్తిసం ఇచ్చు యోహాన్ లాంటి ప్రవక్తలు మన మధ్య లేచుదురుగాక, విత్ ద సేమ్ ఫైర్. అలాంటి ఆత్మతో, అలాంటి అగ్నితో. కొంతమంది భూష్మాండాలు కదిలిపోతూ ఉంటాయి ప్రవక్తలు ప్రవచిస్తూ ఉంటాయి. లోపలున్న ఆత్మ కొట్టుకుంటూ ఉంటుంది. ఆల్టర్ కాల్ అనే విషయం నేను పెద్దగా అంటే నేనేమి ఎప్పుడు పిలవను, పిలిచే వాళ్ళని తప్పుపట్టను. దాని మీద చాలా డిబేట్స్ ఉన్నాయి. ఆల్టర్ కాల్ పిలిచే వాళ్ళ గురించి దాని జోలికి నేను పోవట్లేదు. కానీ అరణ్యంలో ఉండి ఈ ప్రవక్త గారు ఆల్టర్ కాల్ ఇస్తూ ఉన్నాడు. ఏంటి ఆల్టర్ కాల్ తెలుసా? ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయడని అరణ్యంలో ఆల్టర్ కాల్ ఇస్తూ ఉన్నాడు. హి స్పీకింగ్ అబౌట్ జీసస్ ఇన్ ద విల్డర్నెస్. ఎవరు వస్తున్నారు తెలుసా అక్కడికి? యూదులందరూ, యెరూషలేము వాసులందరూ, సుంకరులను, సైనికులను ఆల్టర్ కాల్ విని అందరూ వస్తున్నారు అక్కడికి. అందరినీ లైన్లో నిల్చోబెడుతున్నాడు. అందరినీ లైన్లో నిల్చోబెట్టి యోర్దాను నదిలో ముంచుతున్నాడు, తీస్తున్నాడు, ముంచుతున్నాడు, తీస్తున్నాడు. అలాంటి అనుభవంలోకి మనందరం వచ్చేది మగాక. ముందుకు వెళ్దాం. 7వ వచనంలోకి వద్దాం. నాకంటే శక్తిమంతుడు ఒకడు నా వెనుక వచ్చుచున్నాడు, నేను వంగి ఆయన చెప్పులు వారును విప్పుటకు పాత్రును గాను. ఇప్పుడు ఆ సమాజం అంతటితోటి, ఆ వ్యక్తులందరితోటి, యూదులతోటి ఏం మాట్లాడుతూ ఉన్నాడు తెలుసా? మీరు నన్ను చూసి నన్నే మెస్సయ్య అనుకుంటున్నారేమో. బహుశా అందులో లూకా సువార్తలు అనుకుంటే ఇక్కడ కమెంట్ చదివినప్పుడు వాళ్ళు అనుకున్నారంట, అందరూ ఈయననే మెస్సయ్య ఏమో అనుకున్నారంట. వెంటనే బాప్తిసం ఇచ్చి యోహాను ఏమని కరెక్ట్ చేస్తా ఉన్నాడు తెలుసా? మీరు ఎదురు చూస్తా ఉన్న మెస్సయ్య నేను కాదు, నా వెనకాల ఒక ఆయన రాబోతా ఉన్నాడు. నో, ఐ ఆమ్ నాట్ ది మెస్సయ్య, ఐ ఆమ్ నాట్ ది గాడ్. నేను దేవుణ్ణి కాదు, నేను దేవుణ్ణి కానే కాదు. బాప్తిసం ఇచ్చి యోహాను శిష్యులు పరిగెత్తుకుంటూ బాప్తిసం ఇచ్చి యోహాన్ దగ్గరికి వచ్చి, అయ్యా నీ పేరేమో బాప్తిసం ఇచ్చి యోహాను, నీ పేరులోనే బాప్తిసం ఉంది, నీ పేరులోనే ఏముంది? బాప్తిసం ఉంది. కానీ అక్కడ ఎవరో యేసుక్రీస్తు అంట, నీకంటే ఎక్కువ బాప్తిసాలు ఇచ్చేస్తున్నాడు. నీ పేరులో బాప్తిసం ఉంది కాబట్టి ఇస్తే ఎవరు ఇయ్యాలా? నువ్వు ఇయ్యాలా. ఆయన ఎవరు? యేసుక్రీస్తు. ఆయన ఇచ్చేదంటే బాప్తిసం ఇచ్చి యోహాను ఏమన్నాడు తెలుసా? ఆయన హెచ్చించవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. హల్లెలూయా.
ఆయన చెప్పులు మోయటానికి కూడా నేను సరిపోను. ఏ సేవకుడైనా చెప్పగలడా ఈరోజు? ఏ క్రైస్తవ విశ్వాసాన్ని చెప్పగలడా ఈరోజు? సింహాసనం ఏమైపోతే కొట్టుకుంటారండి, శాల్వ గప్పపోతే కొట్టుకుంటారండి. అందుకే నేను పరిచర్య స్టార్ట్ చేసినప్పుడు స్టేజ్ మీద ఎప్పుడు కుర్చీలు ఉండకూడదని తీర్మానం తీసుకున్నాను. హల్లెలూయా. ఎప్పుడు కుర్చీలు ఎవరిని కూర్చుంటే అక్కడ కూర్చుంటారు, లేదా ఇక్కడ కూర్చుంటారు, ఎవరైనా సరే, నేనైనా సరే. ఆయన హెచ్చించవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. శిష్యులు వచ్చారంట, నీ పేరే బ్యాప్టిజం, నీ పేరే, నీకంటే తోపు ఎవడు లేడు ఇక్కడ. నువ్వు అడుగు పెడితే అట్మాస్ఫియర్ అంతా నీకు సరెండర్ అయిపోవును గాక. బహుశా చెప్తున్నారేమో, అట్లా పొగుడుతూ ఉన్నారేమో. ఈరోజు సేవకుల్ని పిలిచి స్టేజ్ మీదలకి శాలువాలు కప్పి, అయ్యగారు అసలు తోపు, అయ్యగారు సంపాదించిన ఆత్మలు యేసుక్రీస్తు కూడా సంపాదించలేడు. అయ్యగారు తిరిగిన కిలోమీటర్లు యేసుక్రీస్తు కూడా తిరగలే. అయ్యగారు విరివిగా వాడబడుతున్నారు. అయ్యగారు డేట్లు దొరకవు. భజన వెంటనే సిగ్గుపడుతున్న అలాంటి వాడు వస్తాడు, అయ్యయ్య మీరంతా చెప్పింది నిజమే, నేను మెల్లగా చెప్తాడు, నేను దానికంతా పాత్రుని కాదు కానీ వినడానికి చాలా బాగుంది. తమ్ముడు చెల్లి, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతోటి. బాప్తిసం ఇచ్చి యోహానుకున్న అధికారం ఏంటి తెలుసా? తల్లికి ఏమి వాగ్దానం చేశాడో తెలుసా? ఎలిజబెత్ గారికి ఏలియా వంటి ఆత్మ బాప్తిసం ఇచ్చి యోహాను మీద ఉంటుంది. ఏలియా వంటి ఆత్మ పెట్టుకున్న బాప్తిసం ఇచ్చి యోహాను ఏమంటాడు తెలుసా? ఏలియా ఆత్మ నా మీద ఉందే అన్నట్లే నేను తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చించవలసి ఉన్నది. మీకేం తెలుసా? యేసుక్రీస్తు నా కజిన్ తెలుసా అనలే ఆయన. మా నాన్నగారు యెరూషలేము మందిరంలో పరిచర్య చేస్తారు తెలుసా, మా నాన్నగారు పాస్టర్ తెలుసా అనలే ఆయన. తమ్ముడు చెల్లి, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. గాడ్ ఈస్ టాకింగ్ టు us. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నది, సేవకుడు మీటింగ్లోకి ఎంటర్ అవ్వగానే ఒక డ్రోన్ ఎగురుతుంది గాల్లోకి. ఒక డ్రోన్, తప్పుగా అనుకోవద్దు, విమర్శించట్లేదు. ఒక డ్రోన్ గాల్లోకి ఎగురుతుంది. ఎంట్రన్స్ దగ్గర నుంచి సేవకుడు ఫార్చునర్లోనో, రేంజ్ రోవర్లోనో, స్కార్పియోలోనో రావంగానే ఇట్లా డ్రోన్ క్యాప్చర్ చేస్తూ ఉంటుంది అనమాట కెమెరా. సేవకుడు దిగంగానే పరిగెత్తుకుంటూ వస్తారు బంట్రౌతుల. తమ్ముడు, ఎవరు హెచ్చింపబడుతూ ఉన్నారు? ఎవరు కనపరచబడుతూ ఉన్నారు? ఏలియా వంటి ఆత్మ కలిగిన బాప్తిసం ఇచ్చి యోహాన్ని ఆయన చెప్పులు మోయడానికి సరిపోనన్నాడు. నీ బతుకు నా బతుకెంత? గొప్ప సేవకుడు అనుకుంటా ఉన్నావా? గొప్ప విశ్వాసం అనుకుంటా ఉన్నావా? నీకంటే తోపు ఎవడు లేడనుకుంటా ఉన్నావా? బాప్తిసం ఇచ్చి యోహాన్ని తగ్గించుకున్నాడు, నువ్వెంత నేనెంత? తమ్ముడు చెల్లి, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సంగమా, దేవుడు మాట్లాడుతూ ఉంది మనతోటి. ఎచ్చుల వైపు చూస్తూ ఉన్నావా? దేవుడు తగ్గిపోతా ఉన్నాడా? నువ్వు హెచ్చింపబడతా ఉన్నావా? అందుకే నేను తీసుకున్న తీర్మానాల్లో ఇంకొక తీర్మానం, సంఘంలోనికి వచ్చిన తర్వాత వెనకాలే కూర్చుంటాను నేను. మీటింగ్ పిలిచిన తర్వాత వెనకాలే ప్రజల్లో కూర్చుంటాను నేను. ముందు పరిగెత్తి చీరల దగ్గర పరిగెత్తాను ఎప్పుడు నేను. శాలువాలు వేస్తే వెళ్ళను నేను. అతి పొగడతలకు పొగడించుకొని నేను. బాప్తిసం ఇచ్చి యోహాను గారు ఏలియా ఆత్మ ఉన్న ఆయనకే నేను తగ్గవలసినది, ఆయన హెచ్చించవలసినది అంటే అన్వేషకుడు ఎంత అసలు? హూ ఆర్ వి? మనమెంత? మన బ్రతుకులు ఎంత? మన మీద ఏం ఆత్మ ఉన్నదండి? ఏ ఆత్మ ఉంది మనకి? మన తల్లిదండ్రులకు ఏ ఆత్మ ఆయన వాగ్దానం చేశాడు? నథింగ్. తమ్ముడు చెల్లి, దేవుడు మాట్లాడుతున్నాడు. గాడ్ ఈస్ టాకింగ్ టు us. సంగమా, దేవుడు విరివిగా ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం తగ్గవలసి ఉన్నది, చెప్పండి, మనం తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చింపబడవలసి ఉన్నది. ఆయన మాత్రమే హెచ్చింపబడునుగా. చివరి వచనంలోకి వద్దాం. నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇచ్చును కానీ ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిసం ఇచ్చునని చెప్పి ప్రకటించుచుండెను. ప్రకటిస్తా పోయాడంట ఆయన. అరణ్యంలో ప్రకటించుకుంటూ వెళ్ళాడు, కేకలు వేస్తూ ప్రకటించుకుంటూ వెళ్ళాడు. ఒక ప్రశ్న వచ్చింది నాకు. బాప్తిసం ఇచ్చి యోహాను ఈ ప్రసంగం చేస్తూ బాప్తిసం ఇస్తూ ఉంటే దాన్ని ప్రభు మార్గము సరళము చేయటము అని ఎలా అంటాం మనం? ఆయన ప్రభు మార్గం సరళం చేయడానికి వచ్చాడు. బాప్తిసం ఇచ్చి యోహాను ప్రభు మార్గం సరళం చేయడం అంటే బాప్తిసం ఇవ్వటమా? అసలు బాప్తిసం ఇచ్చి యోహాను యొక్క పరిచర్య ముఖ్య ఉద్దేశం ఏంటి?
ప్రభు యొక్క మార్గాన్ని సరళము చేయటం అంటే ఏంటి? బాప్తిసం ఇస్తే ప్రభు మార్గాన్ని సరళం చేసేసినట్టేనా? వాక్యం చెప్పేస్తే ప్రభు మార్గాన్ని సరళం చేసినట్టేనా? వేర్ ఇస్ ద అవుట్కమ్, రిజల్ట్ ఏంటి? లూకాసు వార్త 7వ అధ్యాయం 29వ వచనం. లూకాసు వార్త 7వ అధ్యాయం 29వ వచనం. ప్రజలందరూ సుంకరులను యోహాను బోధ విని అతడు ఇచ్చిన బాప్తిస్మము పొందిన వారే దేవుడు న్యాయవంతుడని ఒప్పుకొనిరి గాని పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిస్మము పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును. ఇప్పుడు బాప్తిస్మం ఇచ్చు యోహాను యొక్క పరిచర్య రిజల్ట్ ఏంటి తెలుసా? త్రోవను సరళము చేయటం అంటే ఏంటో తెలుసా? బాప్తిస్మం ఇచ్చి మారు మనస్సు బోధించి వారిలో పశ్చాత్తాపాన్ని పుట్టించి దేవుని ప్రణాళికలను వాళ్ళ జీవితంలో నెరవేర్చులాగా చేయటం. హల్లెలూయా. అది బాప్తిస్మం ఇచ్చు యోహాను యొక్క పరిచర్య యొక్క రిజల్ట్. అది త్రోవను సరళము చేయటం అంటే. బాప్తిస్మం ఇచ్చు యోహాను త్రోవను సరళం చేసి, జాగ్రత్త వినండి, చూడండి. బాప్తిస్మం ఇచ్చు త్రోవను సరళం చేసి, ఆ త్రోవలో ఆయనే నడుచుకుంటూ వెళ్ళి సరళం చేసి కొంత దూరం అయిన తర్వాత పక్కకు జరిగాడు. ఎందుకు జరిగాడు తెలుసా? ఎవరి సంకల్పము? దేవుని సంకల్పము, దేవుని ప్రణాళిక, దేవుని ప్రవచనము, దేవుని చిత్తము, దేవుని ఆత్మ, క్రీస్తు రాజుగా, క్రీస్తు ప్రభువుగా, క్రీస్తు శిలువ మరణం కోసం, ఈ ప్రణాళిక స్థిరపరచడం కోసం ఆయన పక్కకు జరిగాడు. బాప్తిసం ఇచ్చి యోహాను బాప్తిసం ఇస్తా ఉన్నప్పుడు జనసమూహములన్నీ వచ్చి బాప్తిసం పొందాయే. కానీ కొంచెం ముందుకు వెళ్ళే కొద్దీ, స్టోరీలో కొంచెం ముందుకు వెళ్ళే కొద్దీ బాప్తిసం ఇచ్చి యోహాను యొక్క పాపులారిటీ తగ్గుతూ ఉంటుంది, యేసుక్రీస్తు యొక్క పాపులారిటీ పెరుగుతూ ఉంటుంది. అందుకే బాప్తిసం ఇచ్చి యోహాను శిష్యులు కోప్పడి, అసూయపడి బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గరికి వచ్చి ఏమంటారు తెలుసా? ఇస్తే బాప్తిసం నువ్వు ఇవ్వాలా, ఆయన ఎవరో ఇచ్చుడేంది? జన సమూహములన్నీ ఆయనను వెంబడించేస్తున్నాయి. నువ్వు కదా బాప్తిసం ఇచ్చి యోహాను కదా, నువ్వు ఇవ్వాలి కదా బాప్తిసం అంటే. ఆయన అన్న మాట మళ్ళీ చెప్తా ఉన్నాను మీకు, ఆయన హెచ్చించబడాలి, నేను తగ్గించబడాలి. ఆయన పలికినట్టుగానే బాప్తిసం ఇచ్చి యోహాను తగ్గించబడ్డాడు. హల్లెలూయా. మనం చెప్తాం తగ్గింపు అని, నిజంగా తగ్గించబడతా ఉన్నామా సంగమా? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. క్రీస్తు కంటే ఎక్కువ హెచ్చింపబడతా ఉన్నామా? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కానీ బాప్తిసం ఇచ్చి యోహాను జీవితంలో ఆయన పలికిన మాటను కూడా ఎలా నెరవేర్చుకుంటున్నాడో తెలుసా? మెల్లగా ఆ రోడ్డులో, ఆయన సరళము చేసిన మార్గంలో మెల్లగా పక్కకు తప్పుకుంటున్నాడు. ఐ యామ్ డన్, నేను వచ్చిన పని అయిపోయింది, నేను వచ్చిన పనిని ముగించాను, నేను వచ్చిన పరుగు పందెం ముగించాను, ఈయన హెచ్చింపబడాలి. హల్లెలూయా. ఆయన క్రీస్తు మరణంలో, ఆయన సిలువలో మరణం పొందాలి. హల్లెలూయా. ఆయన నామంలో అందరూ బాప్తిసం పొందుదురుగాక. అలా బాప్తిసం ఇచ్చి యోహానులాగా తగ్గించబడి ఏలియా వంటి ఆత్మను పొందుకొని గొప్ప విశ్వాసులుగా మనం ఎదుగుదుముగాక. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఆమెన్. గట్టిగా ఆమెన్ చెప్దామా? సో ఒక బాప్తిసం ఇచ్చి యోహాన్ లాంటి బుడ్డి బ్లెస్సింగ్ మన మధ్యలోకి వచ్చింది. దర్ ఇస్ వన్ స్మాల్ బ్లెస్సింగ్ మన మధ్యలోకి. ఇన్వైట్ చేద్దామా? చప్పట్లు కొడదామా? రావాలి, పేరెంట్స్ ఇద్దరు రావాలి, ఆయాన్ష్ని తీసుకొని రావాలి, పాస్టమ్మ గారు కూడా రావాలి. ప్రార్థన చేద్దాం. నేను ప్రార్థన చేస్తాను, నువ్వు రా. బుడ్డి బ్లెస్సింగ్ వెరీ హ్యాపీ. సంతోషంగా లేరా? నేనైతే అసలు వాళ్ళ పేరెంట్స్ ఎంత సంతోషంగా ఉన్నారు, నేనైతే ఫుల్ ఎగిరినారు. చాలా చాలా అందంగా ఉన్నాడు. అందరు చూడండి, ఎత్తుకోండి. అయాన్ష్ బాబు, చాలా కలర్స్ కనిపిస్తున్నాయి. మమ్మీ కలర్, డాడీ కలర్, పెద్దనాన్న కలర్ చాలా కనిపిస్తున్నాయి. అద్భుతమైన విషయం ఏంటంటే హైందవ కుటుంబంలోంచి వచ్చారు వీళ్ళ తల్లిదండ్రులు. నాకు బాగా సంతోషపెట్టిన వార్త ఏంటో తెలుసా? హాస్పిటల్కి వెళ్ళారు వీళ్ళు, ఇక్కడే సుధా హాస్పిటల్ వెనకాల హాస్పిటల్కి వెళ్ళారు. నేను అక్క కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళాం. వెళ్ళిన తర్వాత యశ్ కుమార్ వాళ్ళ మమ్మీకి ఫోన్ చేస్తున్నాడు. నాయనమ్మ కదా, నాయనమ్మకు ఫోన్ చేస్తున్నాడు బాబు పుట్టాడని చెప్పడానికి. ఆమె ఫోన్ ఎత్తట్లే అసలు. ఈయన ఫోన్ చేస్తున్నాడు, ఆమె ఎత్తట్లే. ఏమైంది యశ్ కుమార్, మమ్మీ ఎందుకు ఫోన్ ఎత్తట్లే అంటే ప్రార్థనలో ఉందని చెప్పాడు. హల్లెలూయా. చర్చ్లో ఉంది, ప్రార్థనలో ఉంది.
ఆమెకు మనవాడు పుట్టాడనే సంతోష వార్త కంటే క్రీస్తుని గణపరచడం ఎక్కువ అయిపోయింది. హల్లెలూయా. ఎంతో గొప్పగా క్రీస్తుని గణపరిచిన కుటుంబము. అలాంటి కుటుంబంలో ఈరోజు బాప్తిసం ఇచ్చిన యోహాను వలె ఒక బుడ్డి బాబు మన మధ్యలోనికి వచ్చాడు కాబట్టి ఈ బాబు కొరకు మనం అందరం ప్రార్థన చేద్దాం. చేతులు చేద్దామా? చేతులు చేద్దాం. ఎవరైనా మైక్ హెల్ప్ చేస్తారా? బుడి తల్లిని చూస్తారా? మైక్ సౌండ్ అంటే పిల్లలంటే భయం అంట. పిల్లలు కాదు, జనాలంటే భయం కాదు, జనాలంటే భయం అంట. భయాలన్నీ పోయి సంతోషంగా ఆనందించుకునేలాగా చూడండి. నెక్స్ట్ ఇయర్ ఈ టైం కల్లా గోలగోల చేస్తారు వీళ్ళు. ఇక్కడ ఫిబ్రవరిలో ఇంకో ఇద్దరు వస్తున్నారు, వైజాగ్ క్రాంతి అన్న వాళ్ళకి, మా తమ్ముడికి, మా మరదలకి గోలగోల చేస్తారు వీళ్ళంతా. ఒకటి క్రైస్తవ తల్లిదండ్రులుగా మీకు చెప్పాల్సిన విషయం ఏంటి అంటే, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎలా అయితే భక్తిలో పెంచారో ఈ బాబుని కూడా అలాగే వాక్యములో భక్తిలో మీరు పెంచాలి. ఆమేన్. ఆ ప్రామిస్ మీరు ఇక్కడ చేస్తూ ఉన్నారు ఈరోజు. పెళ్లి ప్రమాణాలు ఎలా అయితే చేస్తారో పిల్లల విషయంలో కూడా తల్లిదండ్రులు ప్రమాణం చేయాలా? చెప్పండి. భక్తిలో వాక్యములో మేము మా బిడ్డను పెంచుతాము. అందరం ఆమేన్ చెప్దామా? గట్టిగా చెప్దామా? ప్రార్థన చేద్దాం. అందరి చేతులు చెప్పండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు, బలవంతుడా మీకు స్తోత్రాలు. అయ్యా, మమ్మల్ని ఎంతో ప్రేమించి మీరు ఇచ్చిన ఈ బిడ్డను బట్టి వందనాలు. అయ్యా, మా సంఘాన్ని ప్రేమించారు కాబట్టి ఈ బిడ్డని ఇచ్చారయ్యా. అయ్యా, యేసు కుమార్ని జెస్సికాని మా మధ్యలోనికి మీరు నడిపించిన విధానానికి వందనాలు. వారి ఇరువురిని ప్రేమించి ఈ గొప్ప దీవెనను, ఈ గొప్ప బహుమతిని మీరు ఇచ్చారయ్యా. పిల్లలు దేవుడిచ్చు బహుమానమును వాక్యం చెప్తా ఉంది. ఎవరు ఏ బహుమానం ఇచ్చినప్పటికీ మీరిచ్చిన బహుమానము గొప్పదయ్యా. ఈ పిల్లోడు నాయనా, ఈ బాబు అయాన్ష్ నాయనా, ఈ బిడ్డ మీద మీ ఆత్మను ఉంచండి. ఏలియా వంటి ఆత్మతో ప్రవచించుదురుగాక తండ్రి. బాప్తిసం ఇచ్చు యోహాను వలె ధైర్యముగా పెరుగుదురుగాక తండ్రి. అగ్ని చేత వాక్యము చెప్పుదురుగాక తండ్రి. మీ సంఘములోనైనా ఒలీవ మొక్క వలె నాటబడుదురుగాక తండ్రి. ఈ కుటుంబానంతటిని మీ పాదాలు చెంత పెడతా ఉన్నాం. ఈ బిడ్డని, ఈ కుటుంబాన్ని మీరు కాచి కాపాడి నిలవబెట్టి కట్టుమని, స్థిరపరచి బలపరచమని, మీ వాక్యములో ఎదిగే కృప, మీ సంఘములో ఎదిగే కృప ఈ బిడ్డకు దయచేయమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని నామములో అడుగుచూ వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు కూడా సార్. వంశీ వచ్చి కమ్యూనియన్లోకి నడిపిస్తారు.